నమస్కారం ఉష గారు. నమస్తే అండి. చాలా అయింది ఆఫ్టర్ లాంగ్ టైం. అవునవును. సో మీరు ఎలా ఉన్నారు చెప్పండి? ఫైన్ అండి, ఫైన్ ఫైన్. మీరు నన్ను ఇంటర్వ్యూకి పిలిచే ముందు మీరు మా కిచెన్కి వస్తే ఇంకా హ్యాపీగా ఉండేది నాకు. అంతేనా? కిచెన్ చూపిద్దాం, ఆడియన్స్ కి చూపిద్దాం. కరెక్టే, మీరు మా ఫుడ్ తిని ఇంటర్వ్యూ చేశారంటే ఇంకా బాగుంటుంది. డెఫినెట్ గా. అలానే మధ్యలో ఆ కిచెన్ కి సంబంధించినవి కూడా ఎస్టాబ్లిష్ చేద్దాం. ఓకే. సో ఇప్పుడు అసలు సందడి లేదనుకుంటా ఇంట్లో మీకు? ఇంట్లో సందడి నిజంగా చాలా మొత్తం పోయిందండి, ఏమీ లేదు ఇప్పుడు ఈ సందడి అయితే. ఇప్పుడు ఆ సందడి అంతా ఉషామూల్పూర్స్ కిచెన్ కి షిఫ్ట్ అయింది అనమాట. టైం పాస్ చేస్తున్నారు. అసలు టైం పాస్ కాదండి, టైం తెలీదు. ఉషామూల్పూర్స్ కిచెన్కి వెళ్తే అసలు నాకు నేనేంటి అనేది కూడా గుర్తుండదు అనమాట అండి. అంత ఫుల్ అంత నా స్టాఫ్ కానీ వచ్చే కస్టమర్స్ కాదు, నిజంగా ఫ్యామిలీ మెంబర్స్ అనిపిస్తారు. వచ్చిన వాళ్ళందరూ నాతో మాట్లాడేది ఏంటి అంటే, ఒక చుట్టాల ఇంటికి వచ్చినట్టుంది, ఒక మదర్ దగ్గరికి వచ్చినట్టుంది, ఒక సిస్టర్ దగ్గరికి వచ్చినట్టుంది, లేకపోతే ఒక పెళ్లివారి ఇంటికి వచ్చినట్టుంది అనే ఫీల్ అవుతున్నారు. సో ఈ సందడి ఇంకా ఎక్కువైంది అంతకుముందు సందడి కంటే. ఏదో సరదాగా స్టార్ట్ చేశారు కదా, అంతేనా? నాకు ఫుడ్ అంటే చాలా పెట్టడం ఇష్టం అండి. ఒక మంచి ఫుడ్ ఎవరికైనా నాకు అర్ధరాత్రి లేపి అడిగినా కానీ అది చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. వాళ్ళు వద్దన్నా చేసి పెట్టడం అనేది నాకు ఇన్ని సంవత్సరాల నుంచి బాగా ఇష్టం. సో అలాంటి ఫుడ్ అందరికీ పెట్టాలని బాగా కోరిక ఎప్పటి నుంచో అనుకుంటుండే. భూవారావు స్వామి దయ వలన నాకు ఇది కుదిరింది. అందరూ నాకు వచ్చి థ్యాంక్స్ చెప్తూ ఉంటారు, కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇంత మంచి ఫుడ్ నేను అందరికీ పెట్టగలుగుతున్నందుకు, అందరూ వచ్చి నన్ను గుర్తించి వచ్చి తింటున్నందుకు నాకు ఇంకా హ్యాపీగా ఉందండి. నాగశౌర్య కెరీర్కి ఇప్పటికి చెప్పుకుంటా ఉంటారు, మా మదర్ ఫాదర్ వాళ్ళు నిలబెట్టారు. అలా ఏమీ లేదండి, ఆడి కష్టమే తప్పితే మాదేమీ లేదండి. అంటే ఊరిని అలా అనుకుంటారు తప్పితేనండి, వాడు చేసుకున్నదే తప్పితే ఊహలు కుసుకుసలాడే ఫస్ట్ వచ్చిందంటే అప్పుడు మేము ఏదో వెనకాల ఉండి ఏదో అడిగే, అంటే అందరూ పిల్లలు చదివించినట్టే అందరూ పిల్లలకి ఎలా సపోర్ట్ చేస్తారో మేము అంతే తప్పితే మేము ప్రత్యేకించి ఏదో ఎక్కువ చేస్తామనేది ఏమీ లేదండి. ఆడి కష్టం వాడిదేనండి, కాకపోతే వాడి కష్టానికి తగ్గట్టు ఇంకా రాలేదు, రావాలని భగవంతుని కోరుకుంటున్నాను అంతే. ఇప్పుడు ఫోన్ వాడుతున్నారండి? ఫోన్ వాడుతున్నాడు, వాడతాడు. కానండి నాకు తెలిసి ప్రపంచంలో ఫోన్ వాడే తక్కువ మినిట్స్లో వీడు యాక్చువల్ చెప్పండి గిన్నిస్ రికార్డు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అవును. ఒకవేళ ఫోన్ అయితే హలో మీటింగా ఎక్కడికి అంతే టక్ పెట్టేయటం. ఓకే. అంటే కొంచెం ఏమైనా మాట్లాడితే మాతో మాట్లాడతాడేమో, వాళ్ళు మిస్సెస్తో అంతే తప్పితే ఫోన్లో నాకు ఇష్టం ఉండదమ్మా, ఫోన్లో ఇంతసేపు మాట్లాడతారు నాకు ఇష్టం ఉండదు అంటారు. అది నేను ఒక సందర్భంలో ఇంట్లో ఎవరు శత్రువు అంటే మా మదర్ అని చెప్పేసి ఓకే. చిన్నప్పటి నుంచి బాగా కోపంగా అంటే అల్లరి చేస్తే అల్లరి ఎప్పుడు లేదండి. అల్లరి మా పెద్దబాబు చేసేవాడు, వీడికి చదువు అంటే ఇష్టం ఉండదు. ఓకే. సో చదవమని చదివే దగ్గర నేను కొట్టేదాన్ని. సో దానివల్ల వాడికి నేనంటే ఒక శత్రువులే కాదులేండి, ఇంకా అసలు నేనంటే ఇష్టం లేదు. నైన్త్ స్టాండర్డ్ వరకు కదా? 9th 10th అయిన తర్వాత నేను కొంచెం సిక్ అయ్యానండి, బాగా బెడ్ రీడన్ అయ్యాను. అప్పుడు వాళ్ళ డాడీ బాగా బిజీగా ఉన్న దాంతో తనే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ఆ పెయిన్ అదంతా చూసి మరి ఎందుకు ఇదైందో అప్పటి నుంచి నా మీద అప్పుడు దాకా నేనంటే ఒక శత్రువు. వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాతగారు, వాళ్ళ డాడీ, వాళ్ళే వాడికి ప్రపంచం. ఇప్పటికీ కూడా వాళ్ళే ఫస్ట్, తర్వాతే నేను. అది వేరే విషయం, కానీ చూసేవాళ్ళు నేను అనుకుంటారు, కానీ నేను నలుగురిలో చూసుకుంటే నేను లాస్ట్. ఈ అసలు సినిమాకి సంబంధించిన ఇంట్రెస్ట్ అనేది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో లేదు కదా? కాకపోతే ఏంటంటే తనకి ఇంట్రెస్ట్ ఉండటం వల్ల మీరు, అంటే తనకు కూడా యాక్చువల్గా ఇష్టం లేదండి, చదువు పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తను ఫస్ట్ నుంచి కూడాను. కాకపోతే మినిమం ఉండాలి కదా అని చెప్పి డిగ్రీ వరకు చేశాడు. ఆ టైంలో ఏమైందంటే మేమేంటంటే ఏదైనా ఫైనాన్స్ పెట్టిద్దామని నేను అనుకున్నాను. యాక్చువల్గా హ్యాపీగా ఉంటుంది, అదైతే ఇబ్బంది లేకుండా, ఎక్కువ టెన్షన్ లేకుండా బాగుంటుంది. పెద్దబాబు బాగా చదువుతాడండి, పెద్దబాబు యూఎస్ అంతాను. సో వాడు అలాగా వీడిలాగా అని అనుకున్నాం. వీడు ఎలాగో ఒక సినిమా దాంట్లోనో ఏదో కొత్త సినిమా దాంట్లోనో ఏదో ఎలా వెళ్ళాడు, అక్కడ వాళ్ళు బాగున్నావు కదా హీరోగా చేయొచ్చు కదా అన్నారంట. మామూలుగా కూడా అందరూ మాకు వచ్చే ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ చాలా బాగుంటాడు కదా,
సినిమాలో చేయించవచ్చు కదా అంటే వద్దు బాబు అని కానీ అని అంటుంటే కూడా మాకు ఇంట్రెస్ట్ లేదు అని మేము తోసిపుచ్చాం. ఇంక ఇలా వింటము అలా అడగటంతో వాడికి ఎందుకు అనిపించిందో అదంతా దైవేచ్ఛండి, మనం అనుకుంటాం కానీ మన చేతుల్లో ఏమీ ఉండదు. అట్లా వాడు ఇంట్రెస్ట్గా అన్నప్పుడు అలా వెళ్ళొద్దులేమో, ఒక ప్రాపర్గా ఒక ఇప్పుడు దాకా తెలియదు కాబట్టి ప్రాపర్గా వెళ్దుగానిలే అని చెప్పి ఇంకా అట్లా ఇంకా తర్వాత నుంచి తన గైడెన్స్ తన తప్పితే మాకు అసలు సినిమా ప్రపంచంతో సంబంధం లేదు. ఇప్పుడు మిగతా ఇప్పుడు పిల్లలు కనుక ఉద్యోగం చేసుకుంటే వెళ్తారు వస్తారు అంతే తప్పితే మేము చెలో సినిమా తీసేంత వరకు మాకు సినిమాకి ఏం సంబంధం లేదండి. అదేంటంటే ప్రొడక్షన్, అది అందుకనే ప్రొడక్షన్ కాబట్టి అప్పుడు మూవీలోకి మేము కూడా సినిమా ప్రపంచంలోకి రావాల్సి వచ్చింది. కానీ అప్పటి వరకు తన డెసిషన్స్ తన ఇదేనండి. ఏదైనా తర్వాత కూడా ఏంటంటే ఏ సినిమా అయినా తన డెసిషన్ వాళ్ళు మాట్లాడుకుంటే మనం ప్రొడక్షన్ తప్పితేనండి మనది ఏమీ కాదనమాట. ఈ ఫస్ట్ సినిమా ఊహలు గుసగుసలాడే టైంకి వైజాగ్లోనా నేర్పించింది? కాదండి, ఇక్కడ అరుణ్ భిక్షు గారి దగ్గర అరుణ్ భిక్షు గారి దగ్గర వెళ్ళాడు. అక్కడ ముందు అదే తన సినిమాల్లోకి వెళ్తానన్నప్పుడు ప్రాపర్గా వెళ్తే బాగుంటుంది అని అరుణ్ భిక్షు గారి దగ్గర ఒక 2 months 3 months వెళ్ళాడు. అదండి, కాకపోతే ఇన్బిల్ట్ ఉన్నట్టుంది. సో వెంటనే తనకి బాగానే వచ్చిందండి. మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా. పెద్దబాబు చాలా యాక్టివ్గా ఉంటాడు, వీడు కొంచెం అలా చిన్నప్పటి నుంచి మధుబాబు ఎక్కడైనా సోషల్ యాక్టివిటీస్లో డ్యాన్సులు చేయటం, అన్ని డ్రామాలు అన్నిట్లో ఉండేవాడు. వీడు అసలు చేసేవాడు కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది లేదు. ఏదైనా చేయమన్నా కానీ మాకు ఏలూరులో మాది ఓన్ స్కూల్ అండి, మా ఫాదర్ది. ఎల్కేజీ నుంచి ఇంటర్ వరకు ఉండేది. సో దాంట్లో మా పెద్దబాబుకి అన్నిట్లో పార్టిసిపేట్ చేసేవాడు, అన్నిట్లో ప్రైజ్లు వచ్చాయి. వీడు అన్నకే ఇస్తారా నాకు ఇవ్వరా అని చెప్పి, నువ్వు మరి ఏదో ఒకటి చెయ్యాలి కదరా, నువ్వు చేస్తేనే కదా అని, ఇంక సర్లే ఏమీ చేయట్లేదు కదా అని ఒక ఫ్యాన్సీ డ్రెస్ అని పోనీ ఆడపిల్లలది అన్న వేసి అలానే నుంచోలేదు. ఓ ఏడుస్తుంటే మా నాన్నగారే ఎందుకని నేర్పిస్తావు అని స్టేజ్ మీద ప్రైజ్ ఇచ్చారనమాట. అంటే నేనంటాను అట్లా ఎలా ఇస్తారు, అది కరెక్ట్ కాదు కదా అని. ఆయన అందరికీ ఊరందరికీ పెదరాయుడు, మనోడి దగ్గరికి వచ్చేటప్పటికి ఫుల్ వైట్ కాంట్రాస్ట్. అట్లా అసలు స్టేజ్ పర్ఫార్మెన్స్ అనేది ఎప్పుడూ లేదండి. అలాంటిది మేము చందమామ కథలు చూసి ఊహలు గుసగుసలాంటి మేమే షాక్ అండి. అంత చందమామ కథల్లో చాలా మెచ్యూర్డ్ క్యారెక్టర్ ఉంది అది. అసలు అదంతా అందరూను చాలా అన్నిట్లో కూడా తన వరకు ఇప్పటి వరకు ఇది బాగా చేయలేదు అని నాకు అనిపించలేదు. యాక్చువల్గా నేను చాలా మా అబ్బాయి చెప్తాడు ఫస్ట్ క్రిటిసైజ్ చేసేది నువ్వే అని. మ్యాక్సిమం అన్నీ కూడా తన రోల్ వరకు తను బాగా చేశాడని మేము ఫీల్ అవుతాము, అందరూ కూడా చెప్తుంటారు. ఈ ఫస్ట్ సినిమా ఇది కాక బిఫోర్ ఏమన్నా అప్రోచ్ అయినవి ఉన్నాయండి? ఇంకా లేదు. ఆ టైంకి అవే వచ్చాయి. ఓకే. కానీ ఊహలు గుసగుసలాడి ఇంకా ఫస్ట్ చందమామ కథలండి, తర్వాత ఊహలు గుసగుసలాడి. అంటే ఫస్ట్ స్టార్ట్ అయింది ఊహలు గుసగుసలాడి, అది జరుగుతుండగానే చందమామ కథలు కూడా అది రిలీజ్ అయింది. ఫస్ట్ హిట్గా ఇదే చెప్పుకోవచ్చు. చందమామ కథలు కూడా మంచి హిట్ అయిందండి, పేరు వచ్చింది, బాగా పేరు వచ్చింది. ఊహలు గుసగుసలాడే ఇంకా తెలిసిందే కదా అందరికి. ఆ సాంగ్ కూడా ఏం సందేహం లేదు, అవన్నీ కూడా చాలా బాగా హిట్ అయింది. ఆ సినిమా తర్వాత మీరు చలోకి వచ్చారు చూసారా, చలో ప్రొడక్షన్ వరకు కూడా. ఆ ప్రొడక్షన్ చేయాలని ఎందుకు అనిపించింది చలో టైంకి వెళ్ళా? అది ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ కాంట్రవర్సీ అవన్నీ ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంతే. అంటే టూకీగా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి ఇలా అంటే ప్రొడ్యూసర్ శౌర్యకి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చున్నారు. సరే అని చెప్పేసి వెంకీ మా ఇంట్లోనే బాగా తిరుగుతూ ఉండేవాడు, నాకు బాగాను. తను ఎప్పుడు చెప్పేవాడు ఎవ్రీ ఫ్రైడే మేము మూవీస్ చూసేవాళ్ళం కంపల్సరీ మొదటి నుంచినండి. ఇప్పుడేదో శౌర్య సినిమాల్లోకి వచ్చాడు. మా మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ ఫ్రైడే నాకు తెలిసి 1986 దగ్గర నుంచి 2020 వరకు మేము చూడని సినిమాలు అంటే వేళ మీద లెక్క పెట్టచ్చు. ఎవరు? మీరు ప్రసాద్ గారు. ఆయన వచ్చినా రాకపోయినా నేనైతే వెళ్ళేదాన్ని కొన్ని సినిమాలకి. అంటే తర్వాత పిల్లలు తీసుకుని వెళ్ళటం కానీ ఏదైనా బాగా ప్రతి మూవీ మ్యాక్సిమం చూడాల్సిందేనండి. అట్లా చూడటం అలవాటుతోటి మేము ఏది ఫీల్ అయ్యేవాళ్ళమో సినిమా గురించి, ఏది ఫీల్ అయ్యేవాళ్ళమో అదే జడ్జిమెంట్ తర్వాత ప్రేక్షకులు ఇచ్చేవాళ్ళు.
అనాలిసిస్ చేసేవాళ్ళు అయితే. అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు ఏదో తర్వాత వచ్చినాయండి రివ్యూస్ ఇవన్నీ ఈ మధ్య కాలంలో వచ్చినాయి. మాకు 1986 అప్పుడు ఏమున్నాయండి అవి లేవు కదా. ఈ సినిమా చూసి ఇది బాగుంది ఎట్లా అనుకుంటే మాకు ఏదనుకుంటే అదే అనిపించేది మ్యాక్సిమం అనమాట. ఓకే. ఆ తర్వాత అదే కంటిన్యూ వచ్చిన తర్వాత ఈ రివ్యూ ఉన్న తర్వాత కూడా మేము చూడంగానే ఎలా ఉంది మనం ఏదనుకున్నామో అదే రివ్యూ ఇచ్చేవాళ్ళు. దాంతో తనేమనేవాడంటే తను జాదుగాడికి వర్క్ చేశాడు రైటర్ కింద శౌర్యతోటి. సో ఆంటీ మీరు అయితే నేను స్టోరీ రాసుకున్నప్పుడు ఫస్ట్ మీకే వినిపిస్తాను, మీరు చెప్పాలి నాకు అన్నాడు. అట్లా అన్న తర్వాత కూడా శౌర్యను తను కలిసి డెవలప్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే ప్రొడ్యూసర్ దగ్గర డైరెక్ట్ స్టోరీ చెప్తే ఆయన ఏం ఎక్స్ప్రెషన్ ఇవ్వలేదంట. అది యాక్చువల్గా కామెడీ ఉంటుంది కదా ఎక్కువ, ఇచ్చినప్పుడు కూడా ఇవ్వలేదంట. తర్వాత ఆయన అన్నప్పుడు అప్పుడు వచ్చి ఉందంటే ఇట్లా అన్నప్పటికీ శౌర్య ఫోన్ చేశాడు, ఇట్లా నచ్చలేదంట, కాకపోతే నేను ఆయనకి చెప్పాను నేను వితౌట్ రెమ్యునరేషన్ చేస్తాను, నాకు అతని మీద నమ్మకం ఉంది అని చెప్పాను అన్నాను. అంటే అట్లా ఎందుకంటావమ్మా నువ్వు తగ్గించుకో అని అప్పుడు బాగా మదర్గా ఒక ఇది అనిపించి వద్దులే నేను వింటాను ఒకసారి స్టోరీ మళ్ళీ అని చెప్పేసి విన్న తర్వాత ఫస్ట్ హాఫ్ వరకే చేసుకున్నాడు. అప్పుడు విన్న తర్వాత బాగుంది అనిపించి అదే చెప్తున్నాను కదండి, మనం ఏమనుకున్నా కొన్ని దైవేచ్ఛలు ఉంటాయి అన్నట్లుగా నాకు అసలు సినిమా ఇండస్ట్రీకి రావటం ఇష్టం లేని దాన్ని నేనే చేద్దాము అంటాం అనేది అది కూడా వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్నిసార్లు అనుకున్నా ఎందుకన్నాము అనేది తెలియదండి, అదొక వండరు. అంటే నీకేం తెలియదు కదా ఎలా చేస్తాము అంటే ఏమో తెలియదు. స్టార్ట్ చేసాము, ఫస్ట్ నుంచి ఓనమాలు నేర్చుకుని ఫస్ట్ షెడ్యూల్ కొంచెం ఇబ్బంది అయింది, కానీ సెకండ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి మాకు వాట్ ఈజ్ వాట్ అని తెలిసింది, ఎలా చేయాలి ఏంటి. అలా అంటే నేర్చుకుంటే ఇంకా చాలా ఉంటుంది ప్రతి దాంట్లో, కానీ బేసిక్స్ అవన్నీ మనకు తెలిసింది. దాంతో మనం చేసాము, అది బ్లాక్ బస్టర్ చేశారు, చాలా బాగా చేశారు. ఆ తర్వాత నర్తంశాల, తర్వాత అశ్వత్థామ, కృష్ణవేంద్ర విహారీ చేసి ప్రస్తుతానికి అక్కడ కామా పెట్టి భగవంతుడి దాంట్లో నుంచి దీంట్లోకి రమ్మని చెప్పితే దీంట్లోకి వచ్చి అదే చెప్తా అండి. మనం అంటే నేనైతే నా ఫీలింగ్ వరకు అయితే ఎవరికైనా నాస్తికులు కవని ఆస్తికులు ఏదో ఒక పవర్ అయితే మనం నడిపిస్తుంది. అది దేవుడని నేను అనుకుంటా, నమ్మాను కాబట్టి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి అనుకుంటారు. అట్లా ఏంటంటే కొన్ని మనం ఎంతో అనుకుంటాం, ప్లాన్ చేస్తాం, కానీ కొన్ని ఎలా వెళ్ళాలి అనేది భగవంతుడే రాసి పెడతాడేమో అని నా లైఫ్ చూసుకుంటే అనిపిస్తుంటుంది. సో అందుకని నాకు ఎంతో ఇష్టమైన ఈ ప్రొఫెషన్లోకి నన్ను తీసుకొచ్చాడు. ప్రతిరోజు నా దగ్గరికి 400-500 మంది వస్తే తృప్తిగా తిని వెళ్తున్నారు. ఏం పెట్టి ఈ ప్రొఫెషన్లో మన ఉషా ముల్పురీస్ కిచెన్ మనం ఏమిచ్చి సంతోషపరచలేము అని మన పెద్దలు మొదటి నుంచి చెప్తుంటారు. ఒక భోజనం పెట్టిన తర్వాత అమ్మ చాలు అన్నదాత సుఖీభవ అనేది చెప్పేది. అలా వచ్చిన వాళ్ళందరూ నేను అడగక్కర్లేదండి, నిజంగా వాళ్ళందరికీ కూడా నిజంగా మీ ట్రీ మీడియా ద్వారా మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నేను వెళ్ళటమే వాళ్ళు ఎగ్జైట్ అయ్యి, అంటే ఒక మదర్ వండి పెడితే అమ్మ బాగుంది అని ఎంత అప్రిషియేట్ నాతో అలా చెప్తారండి, వాళ్ళు హోల్ హార్టెడ్గా చెప్తారు. సో వాళ్ళందరినీ నాకు నిజంగా వీళ్ళందరూ దేవుడిచ్చిన ఫ్యామిలీ అని అనుకుంటాం. అంటే భగవంతుడు మనకి పుట్టించేటప్పుడు ఒక ఫ్యామిలీ అని కొంత మనల్ని పంపిస్తాడు, తల్లి తండ్రి పిల్లలు అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కొంతమందిని ఏర్పరచుకుంటాం. అట్లా ఈ ఏర్పరచుకున్నది ఉషా ముల్పురీస్ కిచెన్ ఫ్యామిలీ అండి. దాంట్లో ఉన్న స్టాఫ్ కానీ వచ్చేవాళ్ళందరూ అని నేను ఫీల్ అవుతాను. అండ్ ఇంకోటి, ఈ చలో మీకు ఎంత సక్సెస్ వచ్చిందో ఆ ఫ్రూట్ని ఎంజాయ్ చేశారు. తర్వాత నెక్స్ట్ ఏవైతే కొన్ని ప్రొడక్షన్స్ ఉన్నాయో అక్కడ కొంచెం మీకు డిసప్పాయింట్ మిగిల్చాయి కదా? అయిందంటేనండి అదే చెప్తున్నా, ఇప్పుడు హ్యాపీగా ఉషా ముల్పురీస్ కిచెన్లో నేను ఉన్నాను కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడితే ఇప్పుడు మా అబ్బాయి దాంట్లో ఉన్నాడు, అది కాంట్రవర్సీ అవుతుంది. సో అది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. కరెక్ట్, మీరు చెప్పింది 100%. నేను చెప్పినా చెప్పకపోయినా సినిమాలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ప్రొడ్యూసర్ అనేవాళ్ళు మాట్లాడకూడదు. అకౌంటెంట్ కన్నా రైట్స్ ఉంటాయేమో కానీ ప్రొడ్యూసర్కి రైట్స్ ఉండవు. ఇప్పుడు హీరో బయట వ్యక్తి అయితే అది వేరే రకంగా అనుకోవచ్చు. సో ఇంట్లో మనిషి కదా, మరి అలాంటప్పుడు ఇలా జరుగుతున్నాయి వాటిని సరి చేసుకోవాలన్నప్పుడు ఖచ్చితంగా కెరీర్ మీద పడుద్ది, బాబు కెరీర్ మీద. సో మోర్ రెస్పాన్సిబిలిటీ మీ మీద ఉంటుంది బయట వాళ్ళతో కంపేర్ చేస్తే, నో డౌట్ ఆ విషయం. అక్కడ కూడా ఇప్పుడు మీరు పెద్ద మాట వేసారు, అకౌంటెంట్ కన్నా ఏదో అని పెద్ద మాట వేసారు.
కొన్ని అదే దీని గురించి మనం 100% నేను మళ్ళీ తర్వాత అంజి గారు మనం దీని గురించి మాట్లాడాలి పిలిచి interview ఇస్తానండి. అది తర్వాత తప్పకుండా చిన్న వివరణ, నాకు చిన్న వివరణ అందుకని. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఎట్లా ఉంటుందంటేనండి, ఎలా చెప్పాలంటే ఏదో ఒకటి అంటానికే ఉంటారు జనం. ఓకే, అంతే కదా. ఇప్పుడు మీరు ఏమైనా నాతో మాట్లాడించాలని డిసైడ్ అయ్యారు అంటే ఏదైనా అంటారు. ఫస్ట్ మా అబ్బాయి ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మేము అనుకుంది ఏంటంటే, పాపం నిజంగా అంటే ఇన్నది అది నిజమా పాపం తరుణ్ విషయంలో వాళ్ళ మదర్ కల్పించుకుంటారు, అందుకే అలా అయింది. ఎవ్వరు ఏ పేరెంట్స్ పిల్లల్ని ఎలాంటి వాళ్ళనండి, గుడ్డోళ్ళు మోగాళ్ళు రోడ్డు మీద ఉన్నవాళ్ళు ఎవ్వరు ఆ పిల్లల కోసమే తాపత్రయపడతారు. అలా అన్నారు అంటేనే వాళ్ళకి నిజంగా సంస్కారం లేదు అనేదే. ఎవ్వరు మాట్లాడినా అది సంస్కారం లేని వాళ్ళే మాట్లాడతారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు ఎవరు పిల్లలకి అన్యాయం చేస్తారని చెయ్యరు కదా. వాళ్ళు ఎలా ఏదో అంటానికి అంటారు. అన్నప్పుడే మేము డిసైడ్ అయ్యాం అస్సలు మేము కల్పించుకోకూడదు. ఎందుకంటే కల్పించుకుంటే 100 రకాలు వస్తుందని మేము చెల్లో వరకు మేము అసలు కల్పించుకోలేదండి. ఓకే, ఆ చెలో అనుకోకుండా అది దైవేచ్ఛ వల్ల మేము వచ్చాము. వచ్చిన తర్వాత సినిమాలు తీస్తున్నా అన్నప్పుడు చెలో మంచి హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. దాని వెనుక నా కృషి చాలా ఉందండి. అది వాళ్ళు చెప్పుకోకపోవటం అనేది వాళ్ళకి వదిలేస్తున్నా, ఎవరు దాన్ని ఇచ్చేసారు అనేది. ఏంటంటే ప్రతి దాంట్లో పిన్ టు పిన్ వెనకాల ఎంత వర్క్ చేసాము అనేది అది చేయించుకున్న వాళ్ళకి తెలుసు, మాకు తెలుసు. ఆ తర్వాత దాని గురించి అన్నిట్లో ఇన్వాల్వ్ అవుతారు, తప్పులేదు, ఇన్వాల్వ్ అవుతారు అని అన్నారు. అన్నప్పుడు ఏమిటంటే కనుక వద్దు మనకి, శౌర్య కూడా అమ్మ నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అన్నప్పుడు ఇంక మనం వదిలేస్తే రిజల్ట్ నర్తనశాల. ఓకే, నర్తనశాలకి పాపం మేము ఇండస్ట్రీలో ఎవరితో కలవండి. నర్తనశాలకి మేము మెహరీన్ని ఇంకా ఇంకో హీరోయిన్లు కూడా మేము మాట్లాడితే డైరెక్టరు కెమెరామెన్ మాకొద్దు అని చెప్పారు. మా హస్బెండ్ పెట్టాలని అంటే కూడా ఏంటి సార్ ఇట్లా అంటున్నారు, నా సినిమాని కిల్ చేసేద్దాం, నాకు యాక్టింగ్ రాదు అవకొద్దు అని వాళ్ళు మన శ్రీలీలని పిలిచామండి. ఓకే, శ్రీలీలను కూడా మనం పిలిపించామండి. మాకు బాగా నచ్చింది. అందరూ కూడా శౌర్య అంతా ఓకే అన్నారు. మళ్ళీ తర్వాత వచ్చి డైరెక్టర్ను కెమెరామెన్ మాకు సూట్ అవ్వట్లేదు వద్దు అని చెప్పేసి అన్నారు. పొద్దు నుంచి సాయంకాలం వరకు మన ఆఫీస్లో ఉందండి అమ్మాయి, చాలా గలగల మాట్లాడితే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా అన్నమాట. నిజంగా చాలా బాగుంది, మాకు నచ్చింది. ఓకే అనుకుంటే మళ్ళీ కాదని తర్వాత అమ్మాయిని పెట్టారు. పెట్టిన తర్వాత సినిమా అంతా ఏంటేంటో తీసేస్తున్నారు. ఇంకా మాట్లాడకూడదు అనేది ముందు డిసైడ్ అయ్యాం కదండి. అయినా మధ్యలో అంటుంటే అతను ఏదో చెప్తున్నాడు, సర్లే అయిపోయింది. ఆ తర్వాత సినిమా ఆడలేదు. మేము కూడా అసలు ప్రివ్యూకి వెళ్ళలేదండి. మనకు అర్థమైపోయింది, మూవీ అర్థమైపోయింది. మేమే చెప్పేసాం పిఆర్ కూడా సినిమా బాగాలేదు. వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేమే ముందు చెప్పేస్తామండి, మా సినిమా వల్ల ఏదన్నా బాగాలేదన్నాము. డైరెక్టర్ ఏమని చెప్పుకుంటున్నాడు అంటేనంట, మాకు అడిగిన బడ్జెట్ ఇవ్వలేదు, మేము మెహరీన్ అడిగితే ఇవ్వలేదు. ఏమంటే దేవుడు ఉన్నాడు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో మనకు వాట్సాప్ మెసేజెస్ వస్తున్నాయి. ప్రతి వాళ్ళు సీసీ కెమెరాని చూసి భయపడుతున్నారు, కానీ భగవంతుడు అనే సీసీ కెమెరా ప్రపంచం అంతా ఉంది, దాన్ని చూసి భయపడట్లేదు. కానీ భగవంతుడు చూస్తాడు, తర్వాత మనకు తీర్పు మనకన్నా ఇస్తాడు, మన పిల్లలకి ఇస్తాడు, మన మునిమనోళ్ళకి ఇస్తాడు, ఎవరికన్నా ఇవ్వచ్చు. ఎవరైనా బతికేది అపదండి, అది ఎప్పుడు ఇస్తాడు అనేది ఉంటుంది అనేది ఇంక వాళ్ళకే తెలియాలి. అంటే అలా మాట్లాడారు. తర్వాత అశ్రద్ధం అయింది, ఆ తర్వాత ఇదైంది. అంటే ఏంటి అంటే ఇందుకు మాట్లాడకుండా ఉన్నాం మేము యాక్చువల్గా, ఎందుకు అని. అయితే దాంతో ఏంటంటే ప్రతిదీ వాళ్ళ మదర్ ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళ మదరే మాట్లాడతారు. అసలు మీరు నంబరు, మీరు ఎక్కడైనా అడగండి, ఇప్పటికీ నా ఫోన్లు వస్తుంటాయి. ఏమని స్టోరీ వింటారా, మీరే స్టోరీ ఫైనల్ చేస్తారా. నేను ఇప్పుడు దాకా స్టోరీని ఫైనల్ చేశారు అనేది ఎవరన్నా వచ్చి చెప్పమనండి. ఓకే, ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. నేను శౌర్య మదరే స్టోరీని ఫైనల్ చేస్తారని చెప్తున్నారు. నేను స్టోరీని ఫైనల్ చేశారు అన్న ఒక డైరెక్టర్ని వచ్చి చెప్పమనండి. ఓకే, నేను అసలు స్టోరీ వినండి, నాకు అసలు తెలీదు. స్టోరీ వినాలంటే నాకు నిద్ర వస్తుంది ముందు. సో నేను అలా చెప్తా, నేను స్టోరీ వింటే మీ స్టోరీ బాగుండొచ్చు, కానీ స్టోరీ అంటే నాకు నిద్ర వస్తుంది. నాకు స్క్రిప్ట్ ఇవ్వండి, నేను మా సినిమాలకి ఏంటంటే నేను స్క్రిప్ట్ చదువుతానండి. మా ప్రొడక్షన్ దానికైతే నాకు ఇచ్చేసేయండి, స్టోరీ చదువుతా. నాకు ఒక నవల్స్ చదవటం ఇష్టం అండి, అట్లా చదువుతా. నేను దాని ప్రకారం ఇమాజిన్ చేసుకోగలను. నాకు చిన్నప్పటి నుంచి నవల్స్ బాగా చదువుతాను. సో అందుకుని నాకు స్టోరీ చెప్పొద్దు, మీ స్టోరీ
స్టోరీ చెప్పారనుకో, నాకు నిద్ర వచ్చిందనుకో మీరు ఫీల్ అవుతారు Right. అని నేను అసలు వినను. Hmm. అలా వచ్చేంటంటే శౌర్యాన్ని ఇన్వాల్వ్ అవుతారు, శౌర్యాన్ని వాళ్ళ మదర్ రెమ్యునరేషన్ ఏంటేంటో మాట్లాడండి ఇండస్ట్రీలో అట్లా అయ్యే వచ్చి అన్నీ ఇవన్నీ వద్దురా బాబు, హ్యాపీగా పక్కన ఉందాము అని చెప్పి వచ్చేసానండి. మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇప్పుడు గమ్మత్తు ఏంటంటే మీరు వదిలేసి వెళ్ళిపోయారు, మీరు వదిలేసి వెళ్ళిపోతే ఎలాగా, మీ పిల్లాడిని వదిలేసి వెళ్ళారు. ఎక్కడ వదులుతా, మా పిల్లాడిని నేనే వదల్లా, ఇండస్ట్రీలోకి నేను రాలేదు, మా అబ్బాయి బాగా ఉన్నాడు అంతే. మేము అప్పుడు సినిమాలు తీసాము అయిపోయింది. ఇప్పుడు సినిమాల తర్వాత తీస్తామా లేదా అనేది పక్కన పెట్టండి. మనం చెప్పాను కదా దైవేచ్ఛ అని, తీయద్దు అనుకున్నా తీస్తాము, తీయాలనుకున్నా తీయలేకపోవచ్చు, మనం ఏం చేయలేము. కాకపోతే నేను ఇప్పుడు మా శౌర్య కూడా చెప్పేది ఏంటంటే, అమ్మ నాతోటే కాదు మీరు తీయాలనుకుంటే మిగతా హీరోలతో కూడా తీయండి అని చెప్పేవాడు. కానీ మనం ఎప్పటికప్పుడు ఏంటంటే ఈ సినిమా అయిపోయిందో తెలిపోదాం, ఈ సినిమా అయిపోయిందో తెలిపోదాం అన్న మైండ్లో ఉండి మేము ఇంకా ఏది ఫర్దర్గా అప్రోచ్ అవ్వలేదు ఎవరు నేను. కానీ మా అబ్బాయి కంటే నేను అంతకుముందు కృష్ణవిందు విహారీ అప్పుడు ఇలాగే అడిగితే చెప్పా, మా అబ్బాయితో కంటే బయట హీరోలు అయితే ఇంకా నేను ఫ్రీగా చేస్తానేమో అని. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఇంత ప్యాషన్ ఉన్నప్పుడు అండి హీరోలు కూడా పాజిటివ్గా ఉంటుంది. అప్పుడు బయట హీరోకి అనుకోండి ఇది ప్లస్ అవుతుంది. ఇప్పుడు మా అబ్బాయికే నేను పెడుతున్నాను అనుకుంటున్నారు, కానీ మా అబ్బాయి కానీ అలాని కదండి, మా అబ్బాయి కాదండి, నేను ఏ పని చేసినా పర్ఫెక్ట్గా ఉండాలండి. అది మా అబ్బాయి అవని ఇంకోహళ్ళు అవని వాళ్ళకి ఫుల్ ప్లెడ్జర్. ఇప్పుడు నేను కుషామల్పురిస్ కిచెన్ పెట్టాను అంటే అది నేను పర్ఫెక్ట్గా చేయబట్టే బిజినెస్, అది అంతే. తప్పితే వాళ్ళ అబ్బాయి కాబట్టి డబ్బులు పెడతారు అది ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అవడంలో కూడా తప్పలేదు, మీరు ఇన్వాల్వ్ అవడం సరే. మీది పక్కన పెడతాం. ప్రసాద్ గారు ఉన్నారు పోనీ, ఆయన కూడా అలానే అంటారా? ఆయన విషయంలో కూడా ఏంటో నన్నే ఎక్కువ ఫోకస్ చేశారు అంటే ఏదైనా ఫస్ట్ నామేదే వస్తుంది. శౌర్యకి సంబంధించిన కెరీర్ ఆలోచించడంలో తప్పేలేదు, యాజ్ ఎ పేరెంట్ తప్పలేదు. కానీ అదే ఒకటండి, మళ్ళీ తర్వాత ఒకటి, మేము తీసిన 4 సినిమాల్లో మా దగ్గర క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వాల, మనం ఖర్చు ఎక్కడ తగ్గించలేదు, ప్రమోషన్ దగ్గర ఎక్కడ తగ్గించలేదు. మిగతా సినిమాలు ఏం చేశారు? ఇప్పుడు అన్న వాళ్ళందరినీ అది మాట్లాడమని చెప్పండి. ప్రతి ఒక్కళ్ళు మీరు వచ్చారు కాబట్టి మిగతా ప్రొడ్యూసర్లు రావట్లేదు, లేకపోతే మీరు కాబట్టి స్పాయిల్ చేశారు, రండి తీసురండి, మంచి మంచి ఖర్చు పెట్టేవాళ్ళని తీసురండి, మాకు అంతకంటే హ్యాపీ ఏముంది. ఇప్పుడు మా అబ్బాయికి మంచి ప్రొడ్యూసర్లు ఏంటంటేనండి ఏదో మాట్లాడాలి, వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే నేను అంత హ్యాపీగా ఉంటాను. సో అందుకు నేను అది వదిలేసా. అసలు 2020 దగ్గర నుంచి మ్యాక్సిమం యాక్చువల్గా చెప్పాలంటే ఆఫ్టర్ కృష్ణవిందు విహారీ ఏ సినిమాలు వస్తున్నాయి ఏ సినిమాలు రావట్లేదో కూడా నేను చూడటం మానేశానండి. సినిమా ఇండస్ట్రీ మీద తెలియకుండా అంత విరిగిపోయింది. 1986 నుంచి చూసిన సినిమాల్ని ఇప్పుడు వరకు తర్వాత అంటే ఏ సినిమాలు వస్తున్నాయో కూడా తెలియనంత మనసు విరిచేశారు ఈ సినిమా ఇండస్ట్రీ. అది అందుకని ఎందుకు చక్కగా నాకు ఇష్టం హ్యాపీగా చక్కగా వండించుకుంటానా, చక్కగా తృప్తిగా అన్నం పెడతానా, వాళ్ళు వచ్చి హ్యాపీగా ఒక అమ్మ చేతి వంట తిన్నట్టుంది, మా అమ్మమ్మ చేతి వంట గుర్తు చేస్తున్నారు. 90 years వాళ్ళు వస్తున్నారండి నా దగ్గరికి, వీల్ చైర్లో తీసుకొస్తున్నారండి, నడిపించుకుని తీసుకొస్తున్నారండి. నిజంగా అది నాకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు తిని చెప్తున్నారు అమ్మ చాలా బాగుందమ్మా అని. వాళ్ళ బ్లెస్సింగ్స్ నాకు నా పిల్లలకి అందరికీ మా స్టాఫ్కి చాలండి, అదే నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికీ బంధాలు ఉన్నాయని కూడా నాకు నా రెస్టారెంట్కి వచ్చిన తర్వాత తెలుస్తుంది. అంటే బంధాలు తగ్గిపోయినాయి అని అనుకుంటున్నారు కానండి, ఉన్నాయి. ఎందుకంటే ఫ్యామిలీస్ వస్తారండి మన దగ్గరికి, 15 మంది 20 మంది అట్లా మొత్తం. అంటే ఇటు అత్తగారు మామగారు వాళ్ళు, ఇటు అమ్మ నాన్న, ఇటు వాళ్ళు ఆడబడుచులు, లేకపోతే అమ్మమ్మలు అలా తీసుకుని వస్తున్నారండి. చాలా అంటే మా బంధాలు తగ్గిపోయినాయి అన్నీ అంటున్నారు, కానీ నాకు ఇప్పుడు చూస్తే అనిపిస్తుందండి చాలా బంధాలు ఉన్నాయి, చక్కగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. యుఎస్లో ఉన్న పిల్లలు రాగానే ఇక్కడ అందరినీ కలుస్తున్నారు, చక్కగా అందరినీ తీసుకుని వస్తున్నారు. వాళ్ళు ఒకవేళ రాలేకపోయినా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ని అమ్మ అక్కడ బాగుంది వెళ్ళండి అని చెప్పి పంపిస్తున్నారు. అంత కేరింగ్ ఉంది, అంతా చాలా బాగుంటుందండి. అసలుకి నాకు ఇది ఈ ప్రపంచం చాలా అందంగా అనిపిస్తుంది. కాదు, మీరు ఒక చిన్న దాంతో స్టార్ట్ చేశారు,
ఇప్పుడు అది పెద్దది అవుతుంది కదా, మరి మీరు ఒక్కళ్ళు అయ్యారు, ప్రసాద్ గారు ఏమో వేరే బిజినెస్లో ఉన్నారు, అవునండి. అసలు ఏం హెల్ప్ తీసుకోవట్లేదు మీరు? అంటే హెల్ప్ అంటేనండి, నాకు బయట అంటే నాకు వాటర్ ప్రాబ్లం అన్నా, ఒకవేళ కరెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాటి వరకు అలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నా అట్లా నాకు బయట వరకు హెల్ప్ చేస్తారండి. ఓకే, మిగతాదంతా నేనే చూసుకుంటానండి. మా బ్రదర్ ఇన్ లా ఉన్నారు కదా, బుజ్జు గారు ఉన్నారు కదా, రైట్ రైట్. ఆయన డైనింగ్ అదంతా కూడా కొంచెం అక్కడంతా కొంచెం అందరినీ చేయటం అదంతా కూడా తను చూసుకుంటారు. నేను ఉంటాను, తను చూసుకుంటారు అక్కడ. సో పర్లేదండి, నాకు నేను చేసుకోగలన్న ధైర్యం నాకు ఉంది, ఆ క్యాపబిలిటీ నాకు ఉందని నేను అనుకుంటున్నా. దానికి తగ్గ స్టాఫ్ ఉన్నారు. సో ఈయన వచ్చి చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి అనేది నాకేం లేదు. ఎందుకంటే ఎవరి ప్రొఫెషనల్కి ఉంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు కదండి. అవసరం ఉన్నప్పుడు చేస్తుంటారు అంతేనండి. ఏ అవసరం ఉన్నా చేస్తారు. అది కొంచెం ఒక్కొక్కసారి గోంగూర మాకు విజయవాడ నుంచి వస్తుందండి, బాపట్ల నుంచి విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఇక్కడికి వస్తుందండి. మా స్టాఫ్ లేకపోతే మా చిన్నాన్న గారి అబ్బాయి కూడా మా దగ్గరే ఉంటాడు, ఆడే తీసుకొస్తుంటాడు. ఒకవేళ ఇన్ కేసు కాన్ బట్ అయితే అది 3ంటికి వస్తుంది పొద్దున్నే, బస్ కండి 3:30, 4ంటికి వస్తుంది. అలాంటప్పుడు అది తీసుకొస్తారు, అట్లాంటి హెల్ప్ చేస్తుంటారు. నాకు ఏదైనా ఇమీడియట్గా కావాలనుకున్నప్పుడు చేస్తుంటారు. మీరు కోడలు ఇక్కడెక్కడ దొరకలేదా? బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు ఎందుకు? నేను తెచ్చుకోవటం ఏంటండి, నేను ఫస్టే ఫిక్స్ అదొకటి తెలియదు కానీ ఫస్ట్ నుంచి మా పిల్లలకి చెప్పేదాన్ని, నాన్న చదువుకోండి, చదువుకుని మీ కాళ్ళ మీద మీరు బతుకుతున్నప్పుడు మీరు ఎవరిని అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటే నాకు చెప్పండి, వాళ్ళు మంచోళ్ళ కాదా అని మా అనుభవంతో మాకు తెలుస్తుంది అన్నప్పుడు మీరు గో హెడ్ అని చెప్పారు. వాళ్ళు అలాగే పరిచయం అవ్వగానే వెంటనే నాకు చెప్పారు. ఫస్టే నాకు మంచిగా అనిపించారు, ఇద్దరు అలాగే తెచ్చుకున్నారండి, నో ప్రాబ్లం. మీ ఇద్దరు ఆనిముత్యాలు బంగారు కోడండి, ఇద్దరు బంగారు కోడ. అంటే మనం పెంచిన పెంపకంతో పిల్లలు కూడా మంచిగానే సెలెక్ట్ చేసుకున్నారు. ఇద్దరు కోడళ్ళు చాలా మంచి పిల్లలు. ప్రతి ఇంటర్వ్యూలో అదే చెప్తున్నా, వాళ్ళకి దిష్టి తగులుద్దేమో నిజంగాను. అదండి, ఇద్దరు చాలా మంచి పిల్లలండి. అదే ఇప్పుడు అందరి పిల్లలు కూడా చాలా బాగుంటున్నారండి. అసలు అందరూ కూడా మా ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా ఇదివరట్లాగా కాకుండా అత్త కోడళ్ళు కూడా ఒక మంచి ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. మన రెస్టారెంట్ కూడా వస్తుంటారు కదండి, బాగుంటున్నారు. వాళ్ళు చెప్తున్నారు కూడా కొంతమంది అండి, ఆంటీ మిమ్మల్ని చూసి నేను అత్తయ్యకి చెప్తున్నాను, మీరు కూడా ఏదో ఒకటి చేయండి అని, అమ్మకి చెప్తున్నాను అని కూడా చెప్తున్నారనమాట అండి. వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, ఏదో ఒకటి చేయండి అంటే. ప్రతి ఒక్కరికి ఏంటంటేనండి, మా లేడీస్లో ఇప్పుడు అంటే ఇదివరకు అంటే పూర్వకాలంలో అంటే కంబైన్డ్ ఫ్యామిలీస్ కాబట్టి ప్రాబ్లం లేదు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు పిల్లలు, ముగ్గురు పిల్లలు, ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు మగవాళ్ళు అయితే జెంట్స్ అయితే బయట చేసుకుంటారు, వాళ్ళకి ఏం అనిపించదు. లేడీస్కి ఏమవుతుందండి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి పిల్లలకి అది చేయాలి, పిల్లలకి ఇది చేయాలి, వాళ్ళ స్కూల్కి పంపించాలి, స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇది చేయాలి. హౌస్ వైఫ్ అనుకుంటాం కానీ చాలా ఎక్కువ వాళ్ళ మీద ఉంటుంది. సో వాళ్ళతోటే ప్రపంచం ఉంటుంది, ఇంకా ముక్కోటి ఏమి ఉండదండి ఎవరికేను. వన్స్ వాళ్ళు బయటకు వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఒక్కసారిగా సడన్గా ఇల్లు ఖాళీ అయ్యేటప్పటికి చాలా, నాకు తెలిసి చాలామంది లో అయిపోతున్నారండి. అది వాళ్ళు ఏంటంటే కనుక వాళ్ళ ఫ్రెండ్స్ తోటి కిట్టి పార్టీల్లో, లేకపోతే కనుక ఏదో దైవ దర్శనాలకని తీర్థయాత్రలు కూడా కాదు, ఒక చక్కగా గుళ్ళకి వెళ్ళటము, అట్లా ఎవరు ఇదిని బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. కొంతమంది ఇప్పుడు అందుకనే చాలా వరకు బొటిక్స్ వచ్చేసినాయండి, జ్యువెలరీ షాప్స్ వచ్చి లేడీస్ కూడా చాలా బాగా చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇళ్లలో అయినా ఏదైనా వాళ్ళకు తగ్గ స్తోమతతో, లేకపోతే పచ్చళ్ళు పట్టటము, అట్లా ఏదో ఒకటి ఎవరో కూడా చేసుకుంటున్నారు. చేసుకోవటం అనేది బాగుంటుంది. ఎందుకంటే మనలో మనం ఆక్యుపై అయిపోయాం అనుకోండి, మన వలన పిల్లలకు కూడా ఇబ్బంది ఉండదు. కరెక్టే. ఇప్పుడు మనం లోన్లీగా ఉన్నాం అనుకోండి, పిల్లలకు కూడా ఏంటి, అమ్మ నాన్న అలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళకి రన్ అవుతూ ఉంటుంది. అంటే ఒకట్లేండి, దగ్గర ఉన్నట్టే ఉంటుంది కానీ ఇంకో చోటికి పోయినప్పుడు అంతే అనిపిస్తుంది ఇంట్లో లేని. ఇప్పుడు అవన్నీ ఏమీ లేకుండా హ్యాపీగా బాగుంటుంది కదండి. అందుకని ఎవరైనా కుదిరినంత వరకు వాళ్ళకి చేతనైనంతలో ఏదో ఒకటి కొని, అందరూ వాళ్ళకి డబ్బులు అవసరం లేదు, సర్వీస్ చేయమనండి. ఇప్పుడు అనాథాశ్రమాలు ఉన్నాయి, ఏదో ఒకటి ఉంది, మనం చేయాలనుకుంటే 100 ఉంటాయి కార్యక్రమాలు అండి. లేకపోతే ఒక కాలనీ ఉంటుంది, ఆ కాలనీకి ఏం చేయాలి అనేది ఏదో ఒకటి మనకంటూ మనం పనిపెట్టుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. అసలు ఈ ప్రేమ ఎన్ని సంవత్సరాలు పట్టిందండి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ? శౌర్య ఇంటర్వ్యూలో అడిగితే బాగుంటుంది, అందరా మీతో చెప్పుకుంటారు కదా. అలా
అలాంటి మనం చెప్పకూడదు. మీరు యాక్సెప్ట్ చేయడానికి టైం బట్టి ఉంటుంది కదా, మీకు కూడా అదే చెప్తున్నా, టైం బట్టి ఉంటుంది కదా. మీరు ఎటు తిరిగి మళ్ళీ అక్కడికి వస్తున్నారు. అది మీరు శౌర్య ఇంటర్వ్యూలో శౌర్యతో చెప్పించు. ఓపెన్ అవ్వడు, అన్ని ఓపెన్ అవ్వడు అస్సలండి, అస్సలు ఆ రోజే ఓపెన్ అవ్వాల కొన్ని విషయాలు. అస్సలు మీరు తను యాక్చువల్గా చెప్పాలి అంటే అది కరెక్టో కాదో తెలీదు. తను ఫస్ట్ నుంచి కూడా మేము మూవీలో ఇండస్ట్రీలో ఉన్నప్పుడు కూడా చాలా మంది టీవీ వాళ్ళని అడిగేవాళ్ళు, మీ మదర్ అండ్ సన్ ఇంటర్వ్యూస్ ఇవ్వచ్చు కదా అట్లా అని. ఆయన అడిగితే అమ్మ మా పర్సనల్ లైఫ్ బయటకి ఎందుకు తెలియాలి, నాకు ఇష్టం ఉండదు అనేవాడు. సో తనకి ఇష్టం లేని చేయటం మాకు ఇష్టం ఉండదు ఎప్పుడు కూడా. అట్లా తను కొన్ని లిమిటేషన్స్ ఉంటాయండి, ఇంకా అది ఎవరు చెప్పినా మారవు తను. ఆయన అంతే, ఇంకా అసలు ఎవరు చెప్పినా మారాడు చిన్నప్పటి నుంచి అంతే. అది మంచి అవని చెడు అవని ఏదన్నా అవని మ్యాక్సిమం 90%, కానీ ప్రతి మనిషిలో ఏదో ఒకటి ఉంటుంది కదా. ఆయన అందుకు మేము కూడా చెప్పి మార్చాలని మేము అనుకోం అనమాట. ఇంకా తను ఒక స్టిక్ అయ్యాడు అంటే దాని గురించి ఇప్పుడు మా పెద్ద బాబు ఉన్నాడు అనుకోండి, ఇప్పుడు కూడా అది కాదురా ఇది కాదురా వీడికి మేమేం చెప్పమండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి అదేదో హీరో అయ్యాడనో లేకపోతే ఇంకోటని కాదండి. బై బర్త్ అంటే కనుక ఒక 2 years 3 years నుంచి చాలా స్టబార్న్ అండి. ఓకే, ఆఫ్టర్ మ్యారేజ్ కాదండి, తను 2 years తనకి 2-3 ఏళ్ళు అప్పటి నుంచే చాలా స్టబార్న్. చిన్నప్పుడు కూడా నేను కొట్టినా అసలు కొడితే ఎవరైనా భయపడతారండి. మా పెద్దబాబుని కొడితే పరిగెత్తేవాడు ఎక్కడికో చోట. మా చిన్నాడు శౌర్య కొడతాను అంటే కొడతావా కొట్టు అని ఇలా ఇచ్చేవాడండి. చెంప మీద కొట్టినా కళ్ళారిపోయేవాడు కాదండి, అంత స్టబాన్. నాకు ఇంకా కోపం వచ్చేది, నీకు ఇంత పొగరేంట్రా అంటే అంత స్టబాన్ ఉంటాడు. మ్యాక్సిమం తను ఒక చాలా మంచి ఇదండి, తను అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. కానీ చాలా చెప్పడానికి టైం తీసుకున్నారా? ఇమీడియట్ లేదా మీ ఇద్దరు ఇమీడియట్ గా చూసాం, వెంటనే చెప్పాడు, చూపించమన్నా చూపించాం. మా ఎన్ని వచ్చింది ఏంటంటేనండి, ఏదైనా క్విక్ డెసిషన్ అండి. అది తప్ప ఉప్ప అనేది వెనక తిరిగి చూసుకుంటే తప్పే అనిపిస్తుంది. అంటే కోడల విషయంలో కాదు, ఏదైనా అంటే ఈ విషయం ఆ విషయం కాదు, సినిమా చేయాలా ఇమీడియట్ డెసిషన్, ఏదైనా స్పాట్ డెసిషన్. సినిమా వేరు కదండి, లైఫ్ వేరు కదా. సినిమా కూడా నేను బిజినెస్ లో దిగటం అంటే లైఫ్ మాటలు కాదు కదండి, బిజినెస్ కోట్లు పెట్టి చేయటం అంటే అది కూడా లైఫే కదా. అంటే మా అన్ని కొంచెం క్విక్ ఏంటంటే క్విక్ లో కూడా క్విక్ కాదండి, అసలుకి ఇమీడియట్ స్పాట్ డెసిషన్ అనమాట అండి ఏదైనా కానీ. మరి ఎందుకో అది మాకు తెలీదు, ఫ్యామిలీ అంతా అంతేనండి. అంటే ఏదైనా ఇప్పుడు ఎవరైనా కారు కొనాలనుకోండి 10 కార్లు చూస్తారు, ఏ కార్ అని అనుకుంటారు, అది లేదండి ఈ కార్ అంటే ఈ కారు ఇంకంతే. అట్లా ఏదైనా కానీ బిజినెస్ చేయాలా ఉంటాయి, అంతేగాని దాని గురించి తర్జన పడి దాని గురించి ఒక ఇచ్చేయటం అనేది లేదు. అది చెయ్యాలేమో అనిపిస్తుంటుంది నా వరకు ఉంటుంది, కానీ ఇంట్లో వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కాబట్టి నేను కూడా వాళ్ళతోటి ఫాలో అయ్యా. కానీ ఇప్పుడు ఈ విషయంలో ఉషా మూల్పురీస్ కిచెన్కి వచ్చిన తర్వాత కొన్ని డెసిషన్స్ అయితే మాత్రం నేను ఆగి 1కి 10 సార్లు ఆలోచించే తీసుకుంటున్నాను. ఇప్పుడు దాకా అయినట్టుల్లో మనం ఏం మంచి చేసాం, ఏం చెడు చేసాం, దేనివల్ల ఇది మనకి బ్యాడ్ జరిగింది, ఇవన్నీ మనకి లైఫ్ నేర్పిన లెసన్స్ లాగా అనుకుని నేను కొంచెం ఆలోచిస్తున్నానండి. ఇప్పుడు వచ్చిన కోడలు బాగున్నారండి మీతోటి? చాలా. ఓకే, ఇద్దరు 100 మార్క్స్ వేస్తారా? 100కి 200 వేయచ్చు. ఓకే, ఎప్పుడన్నా సండేస్ కలుస్తూ ఉంటారు ఇంకా వాళ్ళు? అంటే నాకు సండే కుదరదండి, వచ్చిన ప్రాబ్లమ్. నేను సండే ఫుల్ బిజీ ఉంటాను. ఓకే, సో అందుకని నాకు కుదిరినప్పుడు నేను వెళ్తాను, తను కుదిరినప్పుడు వాళ్ళు వస్తారనమాట. మ్యాక్సిమం నేనే ఎక్కువ వెళ్తుంటాను వాళ్ళకంటే, ఎందుకంటే నాకు టైం తక్కువ ఉంటుంది. ఇప్పుడు గమ్మత్ ఏంటంటే వాళ్ళు వచ్చే టైంకి నేను ఉండట్లేదు, వాళ్ళు గబాలను ఇప్పుడు పండగలప్పుడు కానీ పాపం అలా వస్తున్నా నాకు ఇక్కడ ఉంటుంది కదా. సో దాని ప్రకారంగా దీన్ని అడ్జస్ట్ చేసుకునే పాపం వాళ్ళు వస్తున్నారు. ఆ విషయంలో కొంచెం బాధగా అనిపిస్తుంది, అదొక్కటేనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఓన్లీ క్యారేజ్ పంపించేసేయండి, అంటే అమ్మాయి వండుకోకుండా కూడా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే శౌర్య క్యారేజీలు తినండి, మీరు పంపించింది అంటే శౌర్యకి పొయ్యి మీద పెట్టింది అక్కడ వెంటనే రావాలండి. ఓకే ఓకే, అస్సలు మీరు మూత పెట్టిన తర్వాత తినడండి. అది ఫస్ట్ నుంచి అలా అలవాటు అయిపోయింది మా పిల్లలకి కానీ ఇంట్లో అందరికీ కూడా. ఇంకా అందుకుని పొయ్యి మీద పెట్టిన తర్వాత అది వెంటనే టేబుల్ మీద రావాలి. అదే ఫాలో ఇప్పుడు మన కుక్కర్ పలావ్ వచ్చిందండి అక్కడ. ఇప్పుడు మన ఉషా మూల్పురీస్ కిచెన్లో కుక్కర్ పలావ్ అనేది సిగ్నేచర్ డిష్ అండి. ఓకే, అది నేను ఎప్పుడు ఇంట్లో ఎప్పుడు అట్లానే పొయ్యి మీద పెట్టి
అక్కడ టేబుల్ మీద పెడతాను కదా, ఓకే. మామూలుగా అబ్బాయి ఇలాంటి ఫుడ్ బయట ఉంటే బాగుండేది అని మామూలుగా బయట ఉంటే భలే తింటారు అని మామూలుగా మాట్లాడేవాళ్ళు టేబుల్ మీద ఉన్నప్పుడు అందరూ, శౌర్య కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్రెండ్ అందరూ. అదే ఇంప్లిమెంట్ ఇప్పుడు మన కుక్కర్ పలావ్ అండి. ఓకే, సేమ్ యాజ్ టీజ్ వచ్చేస్తుంది ఆర్డర్ చెప్పగానే. ఇప్పుడు కుక్కర్ పలావ్ మీరు వచ్చారనుకోండి, మీకు ప్రీ ఆర్డర్ కూడా ఉంటుందండి. ఓకే, మీరు ముందే కాల్ చేస్తే నాకు ఇలా కావాలి అని అంటే మనం సెమీ ప్రిపరేషన్ చేసి పెడతాం. మీరు అక్కడికి రాగానే మీరు ఆర్డర్ చేస్తే సూపు స్టార్టర్స్ వచ్చేలోపు ఒక 25 మినిట్స్లో, అంటే మీరు ఇవన్నీ అయ్యేలోపు ఒక 10 మినిట్స్ లోపే వచ్చేస్తుందండి మీ కుక్కర్ పలావ్. డైరెక్ట్ స్టవ్ మీద నుంచి మీకు వస్తుంది. అసలు పొగలు కక్కుతా తింటారనమాట. అది సండే వచ్చేటప్పటికి మాత్రం కొంచెం లేట్ అవుతుంది. పాపం అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా అయినా చాలా ఓపికగా ఉండి, నేనైనా అంత ఓపికగా ఇంకో రెస్టారెంట్కి వెళ్తే ఉంటానో ఉండనో నాకు తెలియదు కానండి, పాపం ఓపికగా వెయిట్ చేసి తిని ఇట్స్ వర్త్ అండి, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి, అదేంటి ఎక్కడికైనా వెళ్తే వెయిట్ చేయమా, అలాగే వెయిట్ చేస్తాము అని చెప్పి తిని వెళ్తున్నారండి. కుక్కర్ పలావ్ అనేది మ్యాక్సిమం 95% ప్రతి టేబుల్ మీద ఉంటుందండి. బాగా అది ఫేమస్ అనమాట. అట్లా వేడిగా ఏదైనా కానీ వేడిగానే ఎవరి కస్టమైజ్ వాళ్ళకే ఉంటుంది అనమాట అండి. నాకు ఫస్ట్ నుంచి అదే అలవాటుతోటి సేమ్ అట్లాగే ఇక్కడ కూడా చేస్తాను. మీరు చలో సినిమాలో ఇప్పుడు అమ్మాయి పాన్ ఇండియా స్టార్. అవును, అది కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి. అంటే సెంటిమెంట్గా సినిమా వాళ్ళనే కాదండి, మేము ఎవరికి ఏది చేసినా వాళ్ళకి బాగా జరుగుతుందండి. అది అంటే మంచి మనసుతో చేస్తామండి. వాళ్ళకి కృతజ్ఞత ఉంటుందా ఎప్పుడన్నా మీకు? ఇప్పుడు అమ్మాయి అప్పుడు అంటే ఇప్పుడంటే బిజీ అయిపోయింది కానండి, ఈవెన్ గీతా గోవిందం అప్పుడు కూడా సినిమా నేను చూసేటప్పుడు మేము కలిసే చూసాము. తను చాలా టెన్షన్ పడింది అప్పుడు. చాలా బాగుందమ్మా సినిమా, నాకు నచ్చింది బాగా. నేను వెంటనే చెప్పాను, చాలా బాగుందమ్మా, బ్లాక్ బస్టర్ అవుతుంది సినిమా. చెప్పారుగా అమ్మ అనేది చెప్పారుగా అమ్మ, ఓకే నాకు టెన్షన్ తగ్గింది అనండి. ఆ తర్వాత తను 2 సార్లు అప్పుడు ఫోన్లో వాళ్ళ ఫాదర్ వాళ్ళు మా టచ్లో ఉండేవాళ్ళు. ఆ తర్వాత ఎవరికాళ్ళు బిజీ అయిపోయింది దాని మీద తప్పితే కలిసినప్పుడు బాగానే మాట్లాడుతుంది. మొన్న ఒకసారి ఎప్పుడు అంతకుముందు మా వాళ్ళకి కనపడిందంటే చాలా బాగా మాట్లాడింది అంతానండి. అమ్మాయి డౌన్ టు ఎర్త్ ఉంటుందండి. అమ్మాయి మధ్యలో ఎప్పుడన్నా కాంబినేషన్ ఏమన్నా అడిగారా? లేదండి, ఎందుకంటే అమ్మాయి పెద్ద హీరోయిన్ అయిపోయింది కదండి. అన్నప్పుడు మనం ఏం అడగలేదండి. అంటే అంత క్యారెక్టర్ కూడా ఎక్కడ లేదు, మనం దాంట్లో మనం ఏం అడగలేదండి. శౌర్యకి సంబంధించి ఈ మధ్యలో లాస్ట్లో ఎండ్కి వచ్చిన తర్వాత ఎందుకు అసలు కంప్లీట్ మీరు వదిలేశారు అనుకున్నామండి. ప్రొడక్షన్ సైడ్ కూడా సైన్ చేయటం ఆగినాయా, లేకపోతే ఎట్లా చూడాలి? అది తన ప్రొఫెషనల్, తను ఏమనుకుంటున్నాడు అనేది తను అడగాలండి. అంతేనా? ఏంటి అనేది అసలు పూర్తిగా ఇన్వాల్వ్ అవ్వట్లేదా మీరు ఇప్పుడు శౌర్య విషయంలో? అసలు ఎప్పుడు ఇన్వాల్వ్ లేదండి. మీకు అదే నేను ఇప్పుడు ఇది ప్రీ మీడియా ద్వారా చెప్పేది ఏంటి అంటే, ఎప్పుడూ కూడా మా ఇన్వాల్వ్మెంట్ లేదు. తను చేస్తానన్నప్పుడు చేస్తాడు, తను వద్దు అనుకుంటే తను మానేస్తాడు. ఇది చేస్తాను అంటే ఓకే, ఇది వద్దు అంటే నో వే. అసలు తను మాట్లాడిన మాటకి ఎప్పుడు కూడా మేము ఎప్పుడు నో చెప్పలేదండి, ఏమీ చెప్పలేం. ఎందుకంటే తను డెసిషన్ తీసుకున్నాడంటే దాని మీద స్టాండ్ బై అయి ఉంటాడు. అది మారదు తనది. అది మా ఫాదర్కి ఉంది, మా బ్రదర్కి ఉంది. మేము తరతరాలుగా చూసి వచ్చాము, అదేం మాకు కొత్త అనిపించదు. అది ఇప్పుడు మా పెద్దాడు ఉన్నాడు అనుకోండి, ఎన్నో వెనకపోయినా బాగుతా ఉంటాను. ఇప్పుడు కాదులేండి, ఇప్పుడు పెళ్ళైపోయి కూతురు పుట్టిన తర్వాత ఎవరితో కూడా మన లిమిట్స్లో మనం ఉంటే బాగుంటుంది. మనం మాట్లాడామనుకోండి అది వాళ్ళకి నచ్చదు అనవసరం కదా. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక పెద్దవాళ్ళు, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు, ఒక తండ్రి అయ్యాడు, ఒక హస్బెండ్ అయ్యాడు. ఇంక మనం చెప్పటం అనేది కరెక్ట్ కాదు, చికాకు అనిపిస్తుంటుంది. ఏంటి అమ్మ ఫోన్ చేస్తే ఎట్లా చెప్పొద్దు అట్లా చెప్పొద్దు. అంతకుముందు బాగా అది కాదురా ఇది కాదురా అని. ఇప్పుడు అసలు అది మొన్న అది ఐ డ్రీమ్లో స్వప్న గారితో ఇంటర్వ్యూలో చెప్తే అది చాలా కనెక్ట్ అయ్యారండి అందరూ. నేను అంత కనెక్ట్ అవుతారని నేను అనుకోలేదు. అంటే నేను చెప్పాను, అంటే మ్యారేజ్ అయిన తర్వాత అత్తలు ఎలా ఉండాలి అనే దాని మీద చెప్పాను నేను. అంటే అది నాకుగా నేను ఫస్ట్ నుంచి అనుకున్నది, ప్లస్ యూట్యూబ్లో పెద్ద వాళ్ళందరూ మనకు చెప్పింది. నేను ఎప్పుడూ కూడా తెలిసినానండి, నేను ఇంకా వింటాను, చదువుతాను అండి. అంటే మనకు తెలిసిందే అని మనం వదిలేసే కంటే కూడా ఇన్నా కొద్దీ మనలో వెళ్తూ ఉంటుంది. మనం ప్రతిరోజు కూడా నేను పొద్దున్నే లేసేటప్పుడు కూడా, నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు అయిన తర్వాత నైట్ పడుకునేటప్పుడు కూడా ఏం చేశాను, ఎక్కడ తప్పులు చేసాము, వీళ్ళతో ఇలా మాట్లాడాలా, మాట్లాడకూడదా, ఏం తప్పు చేసా, ఓకే ఇది తప్పు జరిగింది కదా చెప్పగలిగితే అప్పుడు మనం
క్లియర్ చేసేసుకుందాం, లేదు అంటే ఇంకోసారి అలా తప్పు చేయకూడదు, లేకపోతే ఇది కరెక్ట్ అనేది నాకు నేను జడ్జి చేసుకుంటానండి ఇప్పుడు అనమాట. సో అలా నేను ఇన్న దాని మీద నేను ఇది మీద ఇలా ఉండాలి అని అనుకుంటాను అనమాట. అదే చెప్పాను నేను. ఉమ్మడి కుటుంబం అనేది ఇప్పుడు లేదు. అవునండి. సో దానికి సంబంధించి అసలు మీరు అన్నారు విలువలు కావచ్చు, ప్రేమలు, ఆప్యాయతలు అవి నశించవు, అవి ఉంటానే ఉంటాయని. ఓకే, అక్కడ అనిపించిందా మీకు? అది చూసినప్పుడు అట్మాస్ఫియర్లో అనిపించిందా అనేది? మగపిల్లలకి అంటే మామూలుగా ఇప్పుడు ఏమంటారంటే ఆడపిల్లలు చూపించినంత ప్రేమ మగపిల్లలు చూపించరు అంటారు. అది అసలు మగవాళ్ళకి ఆడవాళ్ళకి సృష్టి భగవంతుడు పెట్టాడండి. లేడీస్ ఎక్స్పోజ్ చేసినట్టు ఎంత ఇదిగా ప్రేమను కానీ ఏదైనా చూపించినట్టు మగవాళ్ళు చూపించలేరు, వాళ్ళ పనుల మీదే చేస్తారు. అట్లాగే మగపిల్లలు చూపించరు అంటే మా దగ్గరికి వచ్చిన వాళ్ళు వాళ్ళ మదర్ని తీసుకొచ్చి మా మదర్ బర్త్డే అందుకే ఇక్కడ తీసుకొచ్చాము, మీరు ఫోటో దిగారు కదా ఇదే బర్త్డే గిఫ్ట్, మా అమ్మకి మీరంటే చాలా ఇష్టం అంటే వాళ్ళ మదర్కి ఏది ఉంది అది తీర్చాలి అని వాళ్ళ పనుల ద్వారా చూపిస్తారు చూడండి. అది అంటే వాళ్ళు చెప్పలేరండి మగపిల్లలు. అదే ఆడపిల్లలు అయితే బాగా చెప్తారు, అమ్మ నువ్వు అలాగా ఇలాగా అని. సో ఏంటంటే ఇలాంటివన్నీ చూసిన తర్వాత నిజంగా చాలా ముచ్చటగా అనిపిస్తుంటుంది. ఫ్యామిలీస్ని అలా చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. అందరు మామూలుగా నన్ను ఏమంటారంటే అందరూ ఉషాని నువ్వు పిల్లల్ని బాగా పెంచావు, నీ పిల్లలు నీతో చాలా బాగుంటారు, ఈ రోజుల్లో ఎవరు లేరని మామూలుగా నా ఫ్రెండ్స్ చుట్టాలు అంటుంటారు. కానీ అలా లేదు అని ఇప్పుడు నాకు అది చూస్తే అనిపిస్తుంది అండి, అందరూ అలాగే ఉన్నారు అని. అది చాలా అందరూ బాగా చూస్తున్నారు ఇప్పుడు అంతా. యుఎస్లో ఉన్న వాళ్ళు కూడా చాలా ఎక్కువ కేర్ తీసుకుంటున్నారండి పేరెంట్స్కి. వాళ్ళు ఇక్కడ చక్కగాను ఫార్మర్స్ అయినా వాళ్ళు విలేజెస్లో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకి వాళ్ళ తాహతకు తగ్గట్టుగా ఇల్లు కొనటము లేకపోతే రెంట్కి ఇప్పించడము. ఏంటి అంటే హైదరాబాద్లో ఎందుకు పెడుతున్నారు అంటే ఇక్కడ ఒక ఏజ్ వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హాస్పిటల్ అదంతా ఉంటుంది, ఫెసిలిటీస్ ఉంటాయి. గబాలను మేము రావాలనుకున్నా ఎక్కడో అంటే గంట అక్కడ ఫ్లైట్ ఎక్కితే ఇక్కడ దిగదు, మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళాలంటే అంత ఇబ్బంది. అంటే ఇంత పేరెంట్స్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవన్నీ కూడా చాలా ముచ్చటగా అనిపిస్తుంటది. అందుకు నాకు ఇంకో ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపిస్తుంది అండి. షామూర్ గురించి కిచెన్ అంటే అది బిజినెస్ పాయింట్ కాదండి, ఒక హోలీ ప్లేస్ అనాలో ఒక ఇదనాలో అట్లానే అనిపిస్తుంది అండి. మా యాంబియన్స్ మీరు రండి, మా యాంబియన్స్ పెద్ద గొప్పగా ఉండదండి, ఒక ఇంటికి వచ్చినట్టు ఉంటుంది, ఒక ఇల్లు లాగానే ఉంటుందండి, ఒక రెస్టారెంట్ లాగా ఉండదు. దాన్ని కూడా పెద్ద పెద్ద వాళ్ళు అండి, అంటే బెంజ్లు ఆడీలు భీముడు అంతంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా రిపీట్గా వస్తారండి. ఒక్కసారి రావటం కాదండి, మళ్ళీ మళ్ళీ వస్తుంటారు. వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం అంటే వాళ్ళకి అలా చెప్పగలిగే వాళ్ళంతటా వాళ్ళు ఫీల్ అయ్యి ఏమని చెప్తారంటే బా చాలా ఫ్రీగా ఉంది, ఎంత తిన్నా కానీ ప్లెజెంట్గా అనిపిస్తుంది, హెవీగా అనిపించట్లేదు, ఇట్లా చెప్తూ ఉంటారనమాట. అది వాళ్ళ ఫీల్ అనమాట అండి అంతా. మీకు ప్రసాద్ గారిది ఏంది లవ్ మ్యారేజ్? అవునండి. మీదే మీ పిల్లలిద్దరికి కూడా వచ్చింది? అంతే కదండి. అంటే నేనేమంటానంటే ఇప్పుడున్నప్పుడు యాక్చువల్గా నేను ఎందుకు మా పిల్లల్ని తర్వాత కూడా పెద్ద అయిన తర్వాత అబ్బా మీరు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి రా అని ఎందుకు అంటున్నాను అంటేనండి, మా ఫాదరు ఉన్నప్పుడు ఆ జనరేషన్లో మా పెళ్ళిళ్ళకి వెళ్తే ఎవరెవరు ఉన్నారు ఏంటి, వీళ్ళింట్లో ఈ అమ్మాయి ఉందా, ఇంట్లో అబ్బాయి ఉందా, మా ఫాదర్కి అదే ఇదనమాట, పెళ్ళిళ్ళు చేయాలి అట్లా అని. ఆయన చలవ ఉందండి, అట్లా తెలిసిన వాళ్ళకి చేయటము అట్లా ఉండేదండి. ఇప్పుడు ఎవరికి ఉందండి? పైగా ఇవి ఉంటాయి కాస్ట్ ఫీలింగ్ లను లేకపోతే ఇంకోటను ఇప్పుడు మ్యారేజ్ లైన్స్ వచ్చినానండి. అసలు ఏమి అది మ్యారేజ్ లైన్స్ లో ఇచ్చుకుంటున్నారు అందరూ ఇప్పుడు అంతాను, ఎందుకంటే ఎవరు పెద్దవాళ్ళు కుదర్చట్లేదు కదా. దానికన్నా చక్కగా అందులో మా జనరేషన్ కంటేనండి 20 years 21+ ఒకటి మేము ఇళ్లలో అమ్మల దగ్గర పెరిగేవాళ్ళం అండి. పెరిగేవాళ్ళం, వాళ్ళు ఏది చెప్తే మేము అది వినేవాళ్ళం, మాకేంటి సపరేట్ రూమ్స్ ఉండవు, వాళ్ళు ఏం చెప్తే అది వింటమే. అలా ఓకే మీరు అలా లవ్ మ్యారేజ్ అంటే అది పక్కన పెట్టండి, మామూలుగా క్లారిటీలు మాకంటూ ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని మాకు లేదు మా జనరేషన్లో ఎవరికైనానండి. ఇప్పుడు ఏమవుతుందండి, ప్రతి వాళ్ళకి సపరేట్ బెడ్రూమ్, మ్యాక్సిమం వాళ్ళకు ఫోను, వాళ్ళకి టీవీ అయితే టీవీ, అంటే వాళ్ళు ఏం చూడాలనుకుంటున్నారు ఒక క్లారిటీ ఒక ఇది వచ్చిన తర్వాత రేపు మ్యారేజ్ చేసుకునేటప్పటికి ఇద్దరు మంచోళ్ళే, వీళ్ళకి వాళ్ళకి మ్యాచ్ అవ్వట్ల, వీళ్ళ అభిప్రాయాలకి వాళ్ళ అభిప్రాయాలకి మ్యాచ్ అవ్వట్ల. అలాంటప్పుడు కలిసి ట్రావెల్ చేసుకుని ఒకరిదొకరు తెలుసుకుని ఓహే వీడి ఇలా ఉంటాడు, వీడు ఇలాగే ఉంటాడు అయినా నేను ఇష్టపడుతున్నాను, ఈ అమ్మాయి ఇలాగే ఉంటుంది అయినా నేను ఇష్టపడుతున్నాను
అనుకుని ముందే కమిట్ అయిపోయి మ్యారేజ్ చేసుకున్నారనుకోండి హ్యాపీగా ఉంటుంది. అసలు అదే మనం సంబంధాలు చూసామనుకోండి, ఇల్లు కొత్త ఇల్లు కొత్త, ఊరికినే కలిసి మాట్లాడుకుంటారు. ఏం మాట్లాడుకుంటారండి? ఓ 10 నిమిషాలు మాట్లాడుకుంటే లేదా 2 రోజులు మాట్లాడుకుంటారు. తెలియదు కదా, కలిసి ట్రావెల్ చేస్తేనే కదా తెలిసేది. అందుకని ఇప్పుడున్న దానిలో అలా ఎందుకంటేనండి మ్యారేజ్ చేస్తున్నారండి, చేసే ముందే ఫోటోషూట్లు అవుతున్నాయి. చెప్తున్నాను ఏంటి, అరేంజ్ మ్యారేజ్లో కూడా ఫోటోషూట్లు అంటే ముందు మ్యారేజ్ ముందు కలిసి మాట్లాడుకోవటం, కలిసి తిరగటం కరెక్ట్ కాదు అని అంటారు కదా. అంటే నా ఒపీనియన్, ఇది తప్పని కొంతమంది అనొచ్చు. కానీ మ్యారేజ్లు అయిన తర్వాత కూడా విడిపోతున్నారు కదండి. దాని బదులు ఇవన్నీ ఖర్చులు, ఇన్ని ఫ్యామిలీస్, ఇంత ఎమోషన్స్తో అయ్యే బదులు వాళ్ళిద్దరే కలిసి ట్రావెల్ చేస్తే మంచో చెడు అంటే వెళ్ళిపోతుంది, కాలం ముందుకు వెళ్తుంది, ఫాస్ట్ అయిపోతుంది అన్నప్పుడు కాలానికి తగ్గట్టుగా మనం కూడా మారి వాళ్ళిద్దరిని ట్రావెల్ చేసి వాళ్ళందరూ ఓకే అనుకుంటే చేసుకుంటే మన ఫ్యామిలీస్ కూడా బాగుంటుందని అనిపిస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మనము స్ట్రగుల్ అవుతాం, వాళ్ళు స్ట్రగుల్ అవుతారు ఇన్ని రకాలుగా. ఎందుకంటే పల్లెటూళ్ళలో నుండి మామూలు వాళ్ళు కూడా ఫోటోషూట్లు చేసుకుంటున్నారండి. అంత ఫోటోషూట్లు చేసుకుని అదంతా అయిన తర్వాత కంటే కూడా ముందే కలిసి ట్రావెల్ చేయటం బెటర్ కదా. దాని మీద తర్వాత విడిపోవటాలు ఎన్ని విడిపోతున్నాం చూస్తున్నామండి మనం. అసలు మీరు చెప్పిన వెర్షన్లో ఓకే, ఇప్పుడు పేరెంట్స్ చూశారు, పెళ్లి చేశారు, వాళ్ళు కొంతమంది అంటే సిచ్యువేషన్ ఎలాంటిదో దాని ప్రకారం విడాకులు తీసుకున్నారు అనుకున్నామండి. కానీ మీరు చెప్పిన వెర్షన్లో ప్రేమించుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారుగా. ఒక 4-5 రోజుల్లో ఇమీడియట్గా. మరి అప్పుడు దాకా సంవత్సరం 2 సంవత్సరాలు అర్థం చేసుకున్న వాళ్ళు కూడా ఇమీడియట్ 1 వీక్లో కనిపెడుతున్నారు కోర్టులో. అవునవును, అది కరెక్టేనండి. కానీ అక్కడ ఏమవుతుందంటేనండి, ఆ తప్పు అనేది వాళ్ళకే తెలుసుద్దండి. ఇక్కడ బంధాలు ఫ్యామిలీస్ ఎమోషన్స్ అయిపోతున్నాయి కదండి అంతాను. ఇప్పుడు అంటే అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు ఇవన్నీ అయిపోతుంది. ఇప్పుడు రేపు ఏదన్నా అయిందనుకో, వాళ్ళ వరకు వాళ్ళు చేసుకున్నారు అనేది. ఇప్పుడు ఏమవుతుందంటేనండి, మేము పెద్దవాళ్ళం మాట్లాడుకోవాలంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి. మనం కుదిర్చిన సంబంధాలు అయితే పిల్లలకి చెప్పలేము నేను, అది వాళ్ళు డెసిషన్ కాబట్టి అది కూడా చాలా వరకు హెల్దీగానే విడిపోతున్నారండి. ఏమి ఎవరు గొడవలు పడి విడిపోవట్లేదని నేను అనుకుంటున్నాను. నచ్చట్లేదు వాళ్ళు విడిపోదాం అనుకుంటున్నారు. ఒక రకంగా అంటే కాంప్రమైజ్ అనేది ఇది. నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు మీరు ఒకటి నన్ను అడిగారు, మీరు ఆ ద్వారా ఇట్లా అని. నాకు ఇప్పుడు ఒకటి ఏమనిపిస్తుంది అంటేనండి, మా జనరేషన్ నుంచి కూడా పిల్లల పెంపకంలో తప్పు జరుగుతుంది అని నా ఫీలింగ్ అండి. ఇది మాత్రం నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. అప్పుడు మీ జనరేషన్ అంటే నేను పెంచే జనరేషన్ అంటే మేము పిల్లల్ని కన్నా దగ్గర, ఎందుకంటే మేము పెరిగినంత వరకు కరెక్ట్గా బాగుందని మా ఫీలింగ్ అండి. ఎందుకంటే పేరెంట్స్ ఏది చెప్తే అది వింటమేనండి, అంతే తప్పితే మనకంటూ ఒక ఇది లేదు. వాళ్ళు మంచిగా చెప్తారు కదండి, ఎవరైనా పేరెంట్స్ అనేది మంచిగా చెప్తారు, దాని ప్రకారమే వెళ్ళటం అనేది మనకి ఇది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పిల్లలకి 2 సంవత్సరం అప్పటి నుంచి మనం ఎంకరేజ్ చేస్తున్నామండి పిల్లల్ని. దానికి ఇష్టం లేదు, వాడికి ఇష్టం లేదు, వాడికి ఇష్టమైందే మనం చేయాలి, వాడికి ఇష్టమైందే చేయాలి. ప్రతి వాళ్ళు ఇదే చెప్పి అది చాలా పాజిటివ్గా చెప్పుకుంటున్నారండి. ప్రతి పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే వాడికి ఇష్టమైందే మేము చేయాలి, ఆ అమ్మాయికి ఇష్టమైంది చేయాలి అని అంటున్నారండి. ఇది కాకుండా యాక్చువల్గా నన్ను డెలివరీలు అప్పుడే డాక్టర్సే హాస్పిటల్స్లో యోగా సెక్షన్స్ అని పెడుతున్నారు, కౌన్సిలింగ్ సెంటర్స్. అసలు పిల్లల్ని ఎలా పెంచాలి అనేది ప్రతి వాళ్ళకి ఇస్తేనండి, ట్రైనింగ్ ఇస్తే ఇట్లా కాదు మీరు ఇలా పెంచండి అని చెప్పితే బాగుంటుందని. ఇప్పుడు ఏమవుతుందంటే మనం స్ట్రిక్ట్గా పెంచామనుకోండి, పక్కన పిల్లలు స్ట్రిక్ట్గా లేకపోతే ఈ పిల్లలకి ఏమనిపిస్తుందంటే ఆ పేరెంట్స్ ఫ్రీడమ్గా ఉంటున్నారు, వాళ్ళు ఎక్కడికి పంపితే అక్కడ పంపించేస్తున్నారు, మీరు పంపించట్లేదు అని వీళ్ళకి ఏమవుతుంది, స్ట్రిక్ట్గా మంచిగా పెంచుదాం అనుకున్న తల్లిదండ్రులు శత్రువులు అయిపోతున్నారు పిల్లలకి. అలా కాకుండా దానివల్లనేనండి ఈ డ్రగ్స్, ఈ పబ్బులు, గిబ్బులు వెళ్ళచ్చు. ఎంజాయ్మెంట్ అనేది ఎవరైనా చేసుకోవచ్చు అండి, తప్పు లేదు. మన లిమిటేషన్స్లో ఉన్నంత వరకు మనం చేసుకోవాలి. లిమిట్లెస్ అయిపోతుందండి. దానివల్లనే కదండి ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి ప్రతి చోట. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మన పిల్లల ఫ్రెండ్స్ ఏంటి మనకు తెలియాలండి, ఎవరితో వెళ్తున్నారని మనకు తెలియాలి. ఒక టైం లిమిట్ పెట్టుకోవాలి, వెళ్ళండి చక్కగా ఎంజాయ్ చేయండి. ఎందుకంటే పిల్లలు అన్నాక వాళ్ళు తర్వాత పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ స్ట్రెస్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి స్కూల్ లైఫ్లో, కాలేజ్ లైఫ్లో దేనికి ఉండే ఎంజాయ్మెంట్ దానికి ఉండాలి, దాన్ని మనం కంట్రోల్, కానీ అది హెల్దీగా ఉండాలండి. ఇవన్నీ ఏంటంటే ట్రైనింగ్ ఇవ్వాలండి.
అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడే పేరెంట్స్కి మీరందరూ ఇట్లా పెంచండి, ఇట్లా చెయ్యండి అని చెప్పంగా మారుతారేమోనండి. ఎందుకంటే అసలు యూత్ అనేది ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండాలండి. అది ఏమైపోతుందండి, పొల్యూట్ అయిపోతుంది. అది అంటే మనము బట్టలే కదా అనుకుంటాము, లేకపోతే ఇదే కదా అనుకుంటాము. అది కాదండి, ప్రతిదీ అది కాదమ్మా. పిల్లలకి చిన్నప్పటి నుంచి తెలుసండి ఏంటి, వాళ్ళు ఏడుస్తారు వాళ్ళకి కావాల్సిన దానికి. మనం అది ఇచ్చామనుకోండి వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. మనం ఏడ్చినా అది కాదు అని చెప్పి మనం చెప్పగలిగి వాళ్ళకి ఏం మంచి కావాలి ఏంటి అని మనం ఇచ్చి వాళ్ళు అసలు చిన్నప్పుడు అన్నం పెట్టేటప్పుడు కూడా ఏం చేస్తామండి, ఆ కథలో ఈ కథలో ఎత్తుకుని తిప్పుతా పెట్టేవాళ్ళం. ఇప్పుడు ఎవరుందండి, ఫోన్ ఇచ్చేస్తున్నారు, పెట్టేస్తున్నారు. అసలు అటాచ్మెంట్ కూడా ఉండాలి కదండి. ఆ మాటలు చెప్పుకుంటా ఉంటే ఇదన్నీ పాపం నిజంగా యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళది కూడా తప్పు కాదండి. ఏమైపోతుంది, వాళ్ళు అందరూ జాబ్స్ చేస్తున్నారండి. ఇప్పుడు లేడీస్ కూడా అందరూ జాబ్ చేస్తున్నారు. వాళ్ళు భోజనం గంట సేపు తింటారు, ఎందుకులే గబాలను అది ఇచ్చేస్తే గబగబా తినేస్తారు కదా అని పెట్టేస్తున్నారు. కానీ దానివల్ల తర్వాత ఎంత ఎఫెక్ట్ అవుతుందనేది తెలియట్లేదు. తర్వాత తెలుస్తుందండి. తెలిసేటప్పటికి మనం వెనక్కి తీసుకోలేని పరిస్థితి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం గైడెన్స్ ఇస్తే బాగుంటుంది. మొన్న నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వచ్చి ఏంటి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందండి, ఇక్కడికి వచ్చాము, మీది ఉందని మాకు తెలియదు, కానీ చాలా బాగుంది మీ ఫుడ్ అదంతా అని చెప్పిన తర్వాత ఏంటమ్మా హాస్పిటల్ అని అడిగా. వాళ్ళ పాప చిన్నపిల్లండి, ఎంత 4 years 5 years అంట. స్కూల్లో మాట వినట్లేదంట, తన మాటే నెగ్గాలని అనుకుంటున్నాను. అందుకని దానికి తగ్గదు ఏదో హాస్పిటల్ ఏదో కొంచెం చెప్తారంటండి, కరెక్ట్గా గుర్తులేదు. అందుకని అక్కడికి వచ్చి ట్రైనింగ్ ఇప్పిస్తున్నామండి. కౌన్సిలింగ్ అంటే నిజంగా నాకు చాలా అప్రిషియేట్ చేశాను నేను వాళ్ళని. చాలా అంటే ఎర్లీ టైంలోనే మీరు వెంటనే అలాగే ఉంటారులే మా పిల్లలు అనకుండా స్కూల్లో ఇచ్చిన ఇదిని మీరు కంప్లైంట్ని సీరియస్గా తీసుకుని, అంటే వాళ్ళు చెప్పారు వాళ్ళు చిన్నపిల్లని, నాకు తెలిసి 26-20 years ఉంటాయి మా పిల్లలకి, అంటే మా పేరెంట్స్కి అండి. ఆ పిల్ల చిన్నపిల్ల 3 years 4 years అయినా కానీ మరి వాళ్ళు ఇప్పుడే మాట్లాడకపోతే చాలా కష్టం కదండి. అందుకని ఇలాంటి వాళ్ళు ఉన్నారు. అంటే కొంతమంది పేరెంట్స్కి అర్థమవుతుందండి. అదేంటంటే మనం అది గైడెన్స్ డాక్టర్స్ కూడా అది తీసుకుని పెట్టుకుంటే బాగుంటుంది. అంటే నేను అంత అడ్వైస్ చేయగలిగే దాన్నో కాదో నాకు తెలియదు, కానీ నాకైతే అలా ఎప్పుడు అనిపిస్తుంది అనమాట. ఇట్లా కాదు, ఇట్లా పెంచితే బాగుంటుంది. పిల్లలు తప్పు ఎవరో కాదు, మనం పేరెంట్సే చేస్తున్నాం. ఈ నర్సింగ్ ఇష్యూ ఏంటండి అసలు? అంటే యాక్చువల్గా అది మనము ఒక గెస్ట్ హౌస్ కింద అది తీసుకున్నాం. అంటే గెస్ట్ హౌస్ కూడా కాదులేండి, ఒక రియల్ ఎస్టేట్ ఆఫీస్ కింద తీసుకున్నాం మనం. అది ఎవరంటే కనుక ఫస్ట్ అసలు వద్దనుకున్నాం, కానీ అది ఆ కింద ఓనర్స్ మా ఫాదర్కి తెలుసు, మా ఫాదర్కి బాగా తెలిసిన వాళ్ళకి కూడా వాళ్ళు బాగా తెలుసు. అట్లా ఎందుకు కలుద్దామని చెప్పేసి వాళ్ళు తీసుకోమన్నా ముందు వద్దనుకుని కూడా ఏంటంటే ఆ అంకులు ఏమన్నారంటే, ఉషా నువ్వు ఉంటే మేము కూడా ఇక్కడ ఉంటాము, మాకు బాగుంటుంది అని అన్నారని ఒక ఇదితో సరే అని తీసుకున్నాం. కానీ లేకపోతే అంత దూరం వెళ్ళి మనం ఆఫీస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అది తీసుకున్న దాని మీద తర్వాత బిజీగానే ఉండి మనం ఈ సినిమా కృష్ణవిందు విహారీ హడావుల్లో ఉండి పెద్దగా వెళ్ళటం కూడా కుదరలేదు. మధ్యలో ఏదైనా స్టోరీ సిట్టింగ్స్కి మేము మా డైరెక్టర్ని తీసుకుని నేను వెళ్ళేదాన్ని. అయిపోయింది. తర్వాత అది పెద్దగా వెళ్ళట్లేదు కదా అన్న ఉద్దేశంతో ఒకసారి మా బుజ్జిగారు ఉన్నారు కదా, బుజ్జిగారికి ఏంటంటే మేము తిరుపతి వెళ్దాం అనుకున్నామండి. తిరుపతి అంటే శౌర్యని అడిగితే శౌర్య ఎవరిని అడగడం, వచ్చింది ఇప్పుడు ఏంటంటే ఎవరిని ఏం అడగడం. ఇలా అంటే అమ్మ మీకు తెలుసు కదా మీరు ఎవరితో చేయించుకోండి అన్నాడు. సర్లే అడిగితే దర్శనం టికెట్స్ అని ఏం చేశారంటే బుజ్జిగారు ఒక అతనికి ఫోన్ చేశారు, సాగర్ అన్న అతనికి ఫోన్ చేసి అతను మామూలుగా చేస్తానంటే అతనికి కూడా ఈ బిల్డింగ్ ఇప్పించినప్పుడు వాళ్ళు కూడా తెలుసు అతనికి. అయితే ఇలా టికెట్లు అని అంటే సరే అన్న చేసేసానని చెప్పేసి టికెట్లు అన్నీ పెట్టేశాడు. ఇట్లాగా తను అరేంజ్ చేసేసాడు, రూములు కూడా అన్నీ అరేంజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇదంతా స్పీకర్లోనే ఉండగా మళ్ళీ ఫోన్ చేసి అవునన్నా మీరు అసలు అక్కడికి రావట్లేదు ఏంటి అని అంటే, ఎక్కడ సినిమా హడావుల్లో ఉన్నాం కదా, ఏదైనా వస్తే వదినే వస్తున్నారు, మేము రావట్లేదు, ఈ బిజీ అయిపోయింది అని అంటే సరే అని ఏం లేదు ఇలాగ దివాళీ ఉంది కదా, దివాళీ పార్టీ మన ఫ్రెండ్ వాళ్ళు చేసుకుంటున్నారు, పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు, నువ్వు కూడా రా అన్న, మంచి పెద్ద రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ ఉంటారు, వాళ్ళు పార్టీ చేసుకుంటారు అని చెప్పి. పార్టీ అంటే మన హైదరాబాద్లో కామన్ కదండి అని అంటే ఓకే అని చెప్పేసి సరే అటైతే కనుక కింద వాళ్ళకి డిస్టర్బెన్స్ జరగకుండా కారులో అవన్నీ జాగ్రత్త పార్క్ చేసుకోండి, ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసారు. అయిపోయిందండి.
అది అయిపోయిన తర్వాత ఒక 3 డేస్కో సండే రోజున అనమాట అది. అసలు అది మర్చిపోయాం మేము. ఏంటి ఇవ్వాలి అనే సంగతి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇవన్నీ విషయం కూడా మనం మర్చిపోయాం. అయిపోయింది, మన వాళ్ళకి ఫోన్ చేయలే. ఓకే. ఆ రోజున మాకు ఇక్కడ ఎక్కడండి బల్కంపేట అమ్మవారు అక్కడ టెంపుల్ దగ్గర ఏదో ఉందని చెప్పేసి అక్కడికి మేము వెళ్ళాం. నేను మా హస్బెండ్ అందరూ వెళ్ళిన తర్వాత ఇంకో చోట కూడా ఏదో పూజలు ఉన్నాయని అక్కడికి కూడా వెళ్ళాం. సాయంకాలం అయిపోయిన తర్వాత అప్పుడు సడన్గా గుర్తొచ్చింది, అవును వాళ్ళు అడిగారు కదా పార్టీకి అని, ఏమైంది అని నేను అప్పుడు అడిగాను ఇలా బుజ్జిని. అవునమ్మా నేను మర్చిపోయాను అని చెప్పేసి ఫోన్ చేస్తే అక్కడ వాచ్మెన్ వాళ్ళు తీసేసుకున్నారు. ఏంటి అంటే వాచ్మెన్ అక్కడ ఓనర్ దగ్గర ఒక కీ ఉంటుంది, మా దగ్గర ఒక కీ ఉంటుందండి. ఓకే. ఆ వాచ్మెన్ ఏం చేశాడంటే మేము ఇమ్మన్నామని చెప్పి ఓనర్ దగ్గర కీ తీసేసుకున్నాడు. మేము కీ కూడా ఇవ్వలేదు మనం. సరే వాళ్ళు అక్కడ మామూలుగా ఉన్నారంటే సరే అటైతే జాగ్రత్త, అక్కడేమి ఇబ్బంది కలగకుండా అని. అని తర్వాత ఆ రోజున సరే అని ఈయన బయటికి వెళ్ళారు. నేను ఉన్నప్పుడు బుజ్జిగారు ఆ రోజు ఎప్పుడూ లేదు, నేను ఈ నోవటల్లోనే ఎక్కడో ఏదో మ్యూజిక్ కాన్సర్ట్ ఏదో జరుగుతుందంటే మా ఫ్రెండ్ రమ్మనమంటే సర్లేని వెళ్తుంటే బుజ్జిగారు అన్నారు, అమ్మ పొద్దున్నే మేము తెల్లారి తిరుపతి వెళ్ళాలండి. సరే అటైతే కనుక ఒకసారి వెళ్ళొసి వస్తాను, అక్కడ వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెడతారో ఏమన్నా అవుతుందేమో, ఇబ్బంది లేకుండా గోల్ చేయకుండా చేసుకోమని చెప్దామని అంటే సరే తొందరగా వచ్చేసేమని. కరెక్ట్గా హైటెక్ సిటీ దాకా కూడా వెళ్ళారో లేదో వెంటనే కాల్ చేశారు, పోలీసులు వచ్చారంట. అని నేను వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాలే. అదేంటంటే అది వాళ్ళే చూసుకుంటారు, మనకేం సంబంధం, అవన్నీ కామనే కదా, అంటే పార్టీ చేసుకున్నప్పుడు ఎవరో వస్తారు ఇది చేసేస్తారు కదా, అవన్నీ కామనే కదా, ఇంకా వాళ్ళకే చెప్పాను వాళ్ళే చూసుకుంటారు కదా, ఇంకెందుకు మనకి అని చెప్పేసి అన్నారు. అయిపోయింది. కట్ చేస్తే నాకు నందిని రెడ్డి గారు కాల్ చేశారు. కాల్ చేసి ఉష్గారు ఏంటి మొత్తం మీ అంతా టీవీలో వచ్చేస్తుంది అది ఇదని. ఏమొస్తుంది టీవీలో మాకు అర్థం కాల. చూస్తే ఈలోపు మా హస్బెండ్ బయట ఉన్నారు, ఆయన కూడా ఫోన్ చేసి ఉషా అంతా టీవీలో ఇలా వస్తుందంటే నేనేం చెప్పారంటే అవును బుజ్జి చెప్పాడు ఇలా ఏదో పోలీసులు వచ్చారంట, దేనికి అంత కంగారు పడతారా, ఇవన్నీ హైదరాబాద్లో కామన్గా మామూలుగా పార్టీలు చేసుకుంటారు కదా, అలా ఏదో పోలీసులు వచ్చి ఉంటారు మీకు అంతా కంగారు, నన్ను కంగారు పెడతారు ప్రతిదానికి అని నేను చాలా లైట్ తీసాను. మనకేం తెలుసండి ఇదంతా అవుతుందని అన్న తర్వాత ఇలా అయిందని తర్వాత అప్పుడు మనం పిఆర్ఓ వంశీశేఖరాళ్ళుకి చేసాం. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అమ్మ ఆ రోజు వరుడు కావాలి సక్సెస్ మీట్ ఉంది ప్రెజంలో, మేము అటు వెళ్ళి ఇటు వస్తాము, మీరు టీవీ 9కి వెళ్ళి చెప్పేయండి అమ్మ అన్నారు. అంటే సరే మేము వాళ్ళకి కూడా చెప్తాము అంటే సరే మేము బయలుదేరాం. కరెక్ట్గా చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీసు దాకా వచ్చేటప్పటికి ఫోన్ చేశారు, శేఖర్ ఫోన్ చేసి పోయారు, అమ్మ ఏం వెళ్తారు మీరు అసలు టీవీలో చూస్తున్నారా మొత్తం గక్కోలు ఎత్తిపోతుంది, అది క్యాజ్నో అయ్యేంటి ఆ బాటిల్స్ ఏంటి అయ్యే, అసలు అవి చూస్తే నాకు అసలు దడొచ్చేసిందండి. అసలు అది ఆఫీసు చాలా బాగా చేయించుకున్నామండి. అసలు అది ఒక్కసారి చూసేటప్పుడు నాకే జల్లుమంది భయం వేసిపోయింది అసలు ఒకసారి. అసలు అది షాక్ అయిపోయాము. అయిపోతే మీరే వెళ్తారు అక్కడికి వెళ్ళి సమాధానం చెప్తారు అసలు ఏంటి అని అతనికి ఫోన్ చేస్తే సాగర్కి మీరే ఏదోటి మేనేజ్ చేసేయండి, నేను మా ఫాదర్కి ఒంట్లో బాగాలేదు నేను వెళ్తున్నాను. అదేంటి నువ్వు వెళ్ళటం ఏంటి మాకేం సంబంధం అని అంటే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాడండి. ఫోన్ స్విచ్ మాకేం అర్థం కాల. కొంతమంది ఏమో వెళ్ళమంటారు చెప్పమంటారు టీవీకి, కొంతమంది ఏమో వద్దంటారు. మాకేమో ఇది కొత్త విషయం, ఏం చేయాలో మాకు అసలు షాక్లో ఉన్నామండి. ఉన్న తర్వాత 2 రోజులు ఇంక అదే పనిగా టీవీలో ఇంకేమీ లేదు, శౌర్య మదరు శౌర్య ఫాదరు శౌర్య బాబా ఇదే పెట్టుకుంటా ఉన్నారు. మాకేం అర్థం కాలేదు. ఇంక 3వ రోజుకి అసలు ఏమని చెప్పారంటే పోలీసులు మా హస్బెండ్ని పిలిచారు, లేదని అన్నారు, అంతా ఎంక్వైరీ చేసుకున్నారు. మన దాంట్లో ఫోన్ నెంబర్లు కూడా అలా లేవండి. వాళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఫోన్ నెంబర్లు మా దాంట్లో లేవు. కాల్ లిస్ట్ చెక్ చేస్తారు కదా, ఎవరి దాంట్లో బుజ్జిగారి దాంట్లో లేదు, దీంట్లో లేదు, శౌర్య దాంట్లో లేదు, ఎవరి దాంట్లో చెక్ చేసుకున్నారు లేదు. అందుకనే వాళ్ళు వదిలేశారు మమ్మల్ని, లేకపోతే ఎందుకు వదులుతారండి పోలీసులైనా. అందుకు మాకేమి ఇంటికి ఎంక్వైరీకి రాలా, మాకేమీ రాలా. సరే అని మనం ఊరుకున్నాం. కట్ చేస్తే మళ్ళీ మరుసటి రోజు ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి ఒకసారి చిన్నది ఏదో ఇవ్వాలి అంటే నేను అన్న లాయర్ని తీసుకెళ్ళండి అన్నా. ఆయన వద్దొద్దు వాళ్ళు ఫీల్ అవుతారు వద్దు అన్నారు. మా వారికి అన్నీ కొంచెం ఇట్లాంటివి ఉంటాయి. కాదండి తీసుకెళ్తే ఎందుకు పోలీసులు కూడా అంటే కాదని వెళ్ళారు. వెళ్తే లేదు మాకు మీది పాత్ర ఉందంట, మిమ్మల్ని అరెస్ట్ చేయాలి
ఈ మా మా హస్బెండ్తో పాటు ఇంకో ఆయన వెళ్ళారు. ఆయన ఫోన్ చేసి అమ్మ ఇలా అంటున్నారు, మా తమ్ముడేమో లాయర్ వద్దంటున్నాడు, ఏంటమ్మా అంటే అప్పుడు స్క్రోలింగ్ వస్తుంది, ఇదంతా నాగశౌర్య ఫాదర్ దానితోటే చేశారంట అది ఇదని. అప్పుడు నేను ప్రేమ గారికి ఫోన్ చేశాను, ఏమండి ఇలాగ TV9లో ఇట్లన్నిట్లో వస్తుందంట, ఇలా ఏదన్నా అయితే కనుక ఇప్పుడు దాకా ఊరుకున్నాను, నేను వచ్చి టీవీ ముందు పెట్రోల్ పోసుకుని తగలెట్టుకుంటాను, ఏమనుకుంటున్నారు ఇది, ఏమీ తెలియదు, వచ్చి మమ్మల్ని అడగాలి, తెలియకుండానే ఇచ్చేసేస్తే ఎట్లాగా, మాకేం తెలియకుండానే ఇంత ఘోరమా మరీను, 2 రోజుల నుంచి చేసుకుంటున్నారు, మేమేం మాట్లాడలేదు అంటే, లేదు మీరు మాట్లాడకపోతే వాళ్ళకేం తెలుస్తుంది, పోలీసులు చెప్పింది వాళ్ళు తీసుకుంటున్నారు అని అంటే, నాకు రజనీకాంత్ గారితో నాకు 1-to-1 ఇప్పించండి మీటింగ్, అంతేగాని స్టూడియోకి అట్లా కాదు, నేను డైరెక్ట్ మాట్లాడతాను, ఇప్పుడు మీతో ఎట్లా మాట్లాడాను టోటల్ మొత్తం A to Z జరిగింది చెప్పి, ఆయన నాలో ఉన్న జెన్యూనిటీ అని తెలిసిపోద్ది కదండి. ఇప్పుడు జర్నలిస్టులు ఎవరు ఏం మాట్లాడుతున్నామని ఊరినే చెప్తా, వెంటనే ఆయనకు అర్థమయ్యి ఆయన చాలా విలువైన ఒక సలహా ఇచ్చారు. మీరు అంటే ఎవరికైనా ఇస్తాం కదండి, ఏముంది అని అంటే కరెక్టేనండి, సెలబ్రిటీ ఉన్నప్పుడు మీరు ఎవరికి ఇస్తున్నారో తెలుసుకుని ఇవ్వాలి, ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే కనుక ఇట్లాంటి ప్రాబ్లమ్సే వస్తాయి, అది మీరు జాగ్రత్తగా ఉండాలి. నిజమేనండి, అది మాకు తెలియలేదు, అది మా తప్పే. ఆ తర్వాత స్క్రోలింగ్ తీసేశారు, మనకేమి ఇప్పుడు దాకా ఏమీ లేదు, కానీ జరిగింది ఏంటంటే కనుక మనకు సంబంధం లేకుండా అంత జరిగింది. ఇప్పటికీ పాపం కొంతమంది తెలియని వాళ్ళు నిజమనుకుంటారు. ఆ గమ్మత్ ఏంటో తెలుసండి, అసలు నా తరపున వాళ్ళు నిజంగా పల్లెటూళ్ళలోనండి ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేసి, అప్పుడు దాకా ఎప్పుడు చాలా నాళ్ళు మాట్లాడినాడు, ఫోన్ చేసి ఉషా ఇదంతా టీవీ వాళ్ళు కావాల్సింది చేసుకుంటున్నారని అందరికీ అర్థమైంది, నువ్వేం ఫీల్ అవ్వక్కర్లేదు నాకు చెప్తున్నారండి. కానీ లిటరల్గా మేము మళ్ళీ గెట్ బ్యాక్ అవడానికి 4 months పట్టిందండి. ఓకే, అసలు వెయిట్గా పేషెంట్లం అయిపోయామండి. ఎందుకంటే ఇప్పుడు నాకేమైనా బ్యాడ్ జరిగినా, మా హస్బెండ్ బ్యాడ్ జరిగినా అసలు దానికి 1 సెకండ్ కూడా నేను ఆలోచించనండి. ఎందుకంటే ఏదన్నా మన వలన మన పిల్లలకి ప్రాబ్లం జరిగింది అంటే అస్సలు అది చాలా బాధాకరం కదా ఎవరికైనానండి. పేరెంట్స్ ఇప్పుడు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే పేరెంట్స్ ఫేస్ చేయాలి. అలాంటిది మా వలన అబ్బాయి తనకు సంబంధం లేకుండా తను ఒక పబ్కి వెళ్ళడు, ఒక బయటికి వెళ్ళడు, ఏమి వెళ్ళడు, శౌర్యనే ఇది రన్ చేస్తున్నాడంట, శౌర్య వచ్చేళ్తాడంట, శౌర్యకి సినిమాలు చేయకపోయినా దీనివల్లే డబ్బులు వస్తున్నాయంట, ఇవన్నీ మాట్లాడేదండి చాలా పెయిన్ఫుల్గా అనిపించింది. ఇంకా తర్వాత ఆ సంఘటన జరిగిన దగ్గర నుంచి ఇంక నేను బాగా గుండె రాయి అయిపోయింది అంటారు చూడండి. మనకు అనవసరం, ఎవరు ఏం మాట్లాడుకున్నా ఎవరికి మనం ఎక్స్ప్లెయిన్ ఇవ్వక్కర్లేదు. మనమేంటో తెలిసిన వాళ్ళు, మనల్ని నమ్మిన వాళ్ళు మనతోటే ఉన్నారు. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతున్నారు ఎవరైనా కానీ ఉషా అంటే ఏంటో తెలుసు, ప్రసాద్ గారు అంటే ఏంటో తెలుసు, శౌర్య అంటే తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా 1% కూడా మేము ఏమైనా చెప్పబోతుంటే అసలు నువ్వు ఎందుకు చెప్తావు, ఎవరు నమ్మారు, ఆ టీవీ వాళ్ళు టీఆర్పీ కోసం వేసుకుంటారు, లేకపోతే వాళ్ళకి ఎవరో చెప్తే ఏదో వేసుకున్నారు, దానికి నువ్వు అసలు ఎక్స్ప్లెనేషన్ నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు అవుతావు. నిజంగా నా ఫ్రెండ్స్ అండి నాకు చాలా చాలా సపోర్ట్ చేశారండి. ఆ టైంలో మాత్రం నా ఫ్రెండ్స్ అసలు ఎలా అంటే రోజు లిటరల్గా నా దగ్గర వచ్చి కూర్చునేవాళ్ళు అండి. ఎందుకు ఎందుకు నువ్వు అంతగా అంటే నాకేదో అయినందుకని కాదండి, మా వలన మా అబ్బాయికి బాధ అనిపించి మేము బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం బాగా. అప్పుడు నిజంగా నా ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ చేశారండి. నిజంగా వాళ్ళందరికీ కూడా అసలు ఎప్పటికీ రుణపడి ఉంటాను అనమాట. నిజంగా అంత మేమంటూ తెలిసిన వాళ్ళు ఎవరు బ్యాడ్ అనుకోలేదండి, కావాలని మా మీద బురద జల్లే వాళ్ళు జల్లారు తప్పితేనండి. అదే పాసింగ్ క్లౌడ్. అప్పటి నుంచి ఏమనిపించిందంటే ఓకే గుడ్డిగా నమ్మకూడదు. అట్లాగే మనం అందరూ మనకి అగేనెస్ట్గా బోల్డ్ మంది ఉంటారు, మనతో ఉన్నవాళ్ళు మనతో. సో ఎవరికో ఏదో చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మనకు లేదు. మనల్ని నమ్మిన వాళ్ళు మన కష్టమైనా నష్టమైనా తప్పైనా ఒప్పైనా మనతో ఉన్నారు, వాళ్ళే మనకి ఎవరైనా, వాళ్ళతో మన ట్రావెలింగ్ ఉంటుంది. మనతో అలా ఉన్నప్పుడు వాళ్ళకి అదృష్టం లేదు మనతో ఉండటం అనేది, అంతే. ఇంకా అది ఒకటి డిసైడ్ అయిపోయాడు. ఇప్పుడు అందుకని ఎవరికైనా ఏదైనా ఒకటే చెప్తాను, ఎవరైనా బాధపడుతున్నా అలా ఎవరి గురించి ఆలోచించద్దు. నీ అనుకున్న 10 మందికి నువ్వు మంచి అయితే చాలు, 100 మందికి మనం మంచి అవ్వాల్సిన అవసరం. రైట్. మీ కిచెన్ ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తున్నారు కదా? అవునండి, చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి
కానీ ఈసారి మాట్లాడాలనుకుంటే అచ్చంగా ఉషామూల్ కిచెనే మాట్లాడాలి. ఇంకా శౌర్య సినిమా ఇండస్ట్రీ ఓన్లీ మనం ఎలాగా, మా చెఫ్స్ ఎలాగా, అంతే, మా స్టాఫ్ ఎలాగా, ఏ ఉప్పు వాడతారు, ఏ కారం వాడతారు, అంతే. అవి వాడే దాంతో స్టడీ చేసి ఇప్పుడు జనరల్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఈసారి పెరిగి మేము బాగా సక్సెస్ అయిన తర్వాత ఖచ్చితంగా ఇంకొక 2-3 బ్రాంచ్లు పెట్టిన తర్వాత తప్పనిసరిగా ఖచ్చితంగా మా సక్సెస్ స్టాఫ్కి మేము ఏం చేయాలనుకుంటున్నాము, మా స్టాఫ్ ఎలాంటి వాళ్ళు, ఇదంతా మొత్తం షేర్ చేసుకుంటాం మీ ద్వారా, ట్రీ మీడియా ద్వారా. ట్రీ మీడియా ద్వారా అందరికీ థ్యాంక్స్. ఉషా మూల్పూర్స్ కిచెన్ ఇంతగా ఆదరించినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.